ఆ, శ్రీమద్ రామాయణంలోని మొట్టమొదటి 7 కాండలలో మొట్టమొదటి కాండ అయినటువంటి బాలకాండాన్ని మనం ముగించుకున్నాము. బాలకాండ ముగిసేసరికి రామచంద్రమూర్తి సీతమ్మ తల్లికి ఇద్దరికి వివాహం జరుగుతుంది. వివాహం జరిగి వాళ్ళు చక్కగా మిథిలా నగరం నుండి అయోధ్య నగరానికి ఆ, విచ్చేస్తారు. ఓకే. సో అక్కడితో బాలకాండ ముగుస్తుంది. ఆ తర్వాత మొదలయ్యేది అయోధ్యకాండ. ఈ అయోధ్యకాండ చాలా చాలా ఆ ముఖ్యమైనటువంటి కాండ ఈ శ్రీమద్ రామాయణంలో. ఎందుకంటే ఈ కాండలోనే ఎన్నో మార్పులు జరగడం వల్ల తర్వాత రామాయణం అనేటువంటిది జరుగుతుంది. ఈ అయోధ్యకాండలో రామచంద్రమూర్తి యొక్క ధర్మం ఏదైతే ఉందో, ఆయన యొక్క గుణగణాలు, అలాగే ఆయన ఏ విధంగా ఎవరితో ప్రవర్తించారనేటటువంటి గొప్ప విశేషాలు ఈ అయోధ్యకాండలో ఉంటాయి. ఒక విధంగా చెప్పాలి అంటే, ఇప్పుడు రామచంద్రమూర్తి సాక్షాత్ భగవంతుడే అయినప్పటికీ కూడా ఈ కథలో మాత్రం రామచంద్రమూర్తి ఎక్కడా భగవంతుడిలాగా ఆయన ప్రవర్తించడు. మనం బాలకాండ మొత్తంలో ఎక్కడైనా ఆయన భగవంతుల్లాగా ప్రవర్తించాడా? అలాంటి సన్నివేశాలు ఎక్కడైనా జరిగాయా? ప్రభుజీ ఎక్కడ జరగలేదు. ఆయన ఋషులని గౌరవించారు, వారిని సేవించారు. అలాగే ఎంతో చక్కగా వినయపూర్వకంగా ఒక గురువు దగ్గర శిష్యుడు ఏ విధంగా పాఠాలు నేర్చుకోవాలో ఆ విధంగా విశ్వామిత్ర మహర్షి దగ్గర రామచంద్రమూర్తి అద్భుతంగా పాఠాలు నేర్చుకున్నారు. ఆయన సాక్షాత్ భగవంతుడు అయినప్పటికీ కూడా ఆ విషయం అసలు ఎక్కడా కూడా కనపడకుండా, ఎక్కడా కూడా ఆ, ఆయన అసలు ఆ విషయాన్నే ఎక్కడా ప్రదర్శించలేదు. అలాగా ఇప్పుడు మనము రామాయణంని ఒక ఆ, భగవంతుని కథలాగా చూస్తే అది ఒక విధంగా గొప్ప, చాలా అద్భుతం. కానీ ఆ, భగవంతుడు వచ్చి ఇక్కడ లీలలు జరుపుతున్నాడు అనేటటువంటి భావనతో చూసామనుకోండి, ఏ గుణగణాలు చెప్పినా కూడా ఆయన భగవంతుడు కాబట్టి ఆయనకి ఏంటంటే ఏదైనా చేసేస్తాడు అనేటటువంటి ఒక ఆ, అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. కానీ రామచంద్రమూర్తి భగవంతుల్లాగా ప్రవర్తించలేదు, మనుష్యులాగా ప్రవర్తించాడు. మనుష్యుడికి మనుష్య జన్మ ఎత్తిన తర్వాత ఏ ఏ విషయాలు సాధ్యమో, ఏ ఏ విషయాలు స- ఏ ఏ విధంగా మనుష్యుడు ఉండగలగలడో ఆ విధంగా ఉండి ఆ విధంగా ప్రవర్తించి చూపించినటువంటి ఆ, భగవానుడు రామచంద్ర స్వామి. ఓకే. ఆ రామచంద్రమూర్తి ఆ ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన అయోధ్య నగరంలో ఉన్నారు. ఈ రామచంద్రమూర్తి యొక్క వివాహం జరిగే సమయానికి ఆయనతో పాటే భరత శత్రుఘ్నులకు కూడా వివాహం జరుగుతుంది. అది మనం బాలకాండలో విన్నాం. రామచంద్రుడు, లక్ష్మణుడు, ఆ, రామచంద్రమూర్తి, అలాగే సీతమ్మ తల్లి, లక్ష్మణ స్వామి, ఊర్మిళాదేవి వీళ్ళు దశరథ మహారాజుతో పాటు అయోధ్య నగరానికి వస్తారు. కానీ భరతుడు అలాగే ఆ, శత్రుఘ్నుడు వీళ్ళిద్దరూ మాత్రం అయోధ్య నగరానికి రారు. ఎందుకు అంటే ఆ వీళ్ళ భరత భరతుడి యొక్క తల్లిగారైనటువంటి కైకేయి ఆ గారి నాన్నగారైనటువంటి కేకేయ రాజు యొక్క కుమారుడు. కైకేయదేవి ఈ యొక్క అన్నగారు అనమాట. ఆయన పేరు యుధాజిత్. ఆయన్ని అశ్వపతి అని కూడా అంటారనమాట. ఆయన నా మేనల్ నేను కొంతకాలం నా ఇంటికి తీసుకెళ్ళి అక్కడ చక్కగా నా మేనల్ నా మేనల్తో నేను ఉంటాను అని చెప్పేసి ఆ, ఆయన భరతుడితో పాటు శత్రుఘ్ని కూడా తీసుకెళ్తాడనమాట. అయితే ఈ ఏక ఈ యుధాజిత్తుకి భరతుడు మేనల్లుడు అవుతాడు, ఎందుకంటే కైకేయికి కుమారుడు కాబట్టి. కానీ శత్రుఘ్నుడు వరుసకి మేనల్లుడే అయినప్పటికీ కూడా తన సొంత చెల్లెలి యొక్క కుమారుడైతే కాదు. అయినా కూడా శత్రుఘ్నుడు భరతుడితో ఎందుకు వెళ్ళడం జరిగింది అంటే, కౌసల్యాదేవికి రామచంద్రమూర్తి, కైకేయికి భరతుడు, సుమిత్రకి ఆ, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. లక్ష్మణుడేమో రామచంద్రమూర్తిని ఎప్పుడూ అనుసరిస్తూ ఉంటాడు, శత్రుఘ్నుడేమో ఎప్పుడు భరతుణ్ణి అనుసరిస్తూ ఉంటాడు అనమాట. సో వీళ్ళిద్దరికీ కూడా ఒకరు రామచంద్రమూర్తిని సేవిస్తారు, ఒకరేమో భరతుని సేవిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు కూడా జితేంద్రియులు. ఎందుకంటే ఆ వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు కూడా
ఆ, రాజవంశస్థులు వారికి కూడా రాజ్యం పరిపాలించేటటువంటి, అంటే రాజ్యంలో కొంత భాగం వాళ్ళు కూడా పరిపాలించేటటువంటి అధికారం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అగ్రజులైనటువంటి వాళ్ళని సేవించడంలోనే వాళ్ళ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని వాళ్ళు వెతుకున్నారనమాట. ఇది ఒక భక్తుడికి ఉండవలసినటువంటి గొప్ప గుణం. భక్తుడు ఎప్పటికైనా కూడా తను ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా భగవంతుని సేవించడంలోనే ఆనందాన్ని పొందాలి. అలా పొందినప్పుడే అతడు నిజమైనటువంటి భక్తుడు. లక్ష్మణ స్వామి అది ఆ, ఆయన చేసి చూపించారు. అయితే ఇప్పుడు ఈ కేకయ రాజ్యంలో భరతుడు, శత్రుఘ్నుడు ఇద్దరు కూడా తన మామగారి ఇంట్లో, అంటే తన మేనమామ గారు, సొంత తన పిల్లనిచ్చిన మామ కాదు, మేనమామ గారి ఇంట్లో ఆయన సంతోషంగా గడుపుతున్నాడు. చక్కగా భోగభాగ్యాలు అనుభవిస్తూ గడుపుతున్నాడు. అయినప్పటికీ కూడా వారికి మనస్సులో ప్రతినిత్యం దశరథ మహారాజు గారి గురించినటువంటి ఆలోచనలే. ఎందుకంటే వాళ్ళ తండ్రి అంత గొప్పవాడు, అంత గారాబంగా, అంత అల్లారు ముద్దుగా వాళ్ళని పెంచాడనమాట. ఎలాగైతే ఈ భరత శత్రుఘ్నులకి దశరథ మహారాజు మనస్సులో ప్రతినిత్యం వస్తున్నాడో, అలాగే దశరథ మహారాజు కూడా ఈ భరత శత్రుఘ్నులు ప్రతినిత్యం కూడా ఆయన గుర్తుకొస్తున్నారు. దశరథ మహారాజుకి ఈ నలుగురు కుమారులు కూడా, రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, భరతుడు, శత్రుఘ్నుడు, వీళ్ళు తన ఆత్మస్వరూపులు అనమాట. తన శరీరంలో రెండు చేతులతో పాటు బ్రహ్మకి ఎలాగైతే 4 చేతులు ఉంటాయో ఆ విధంగా వాళ్ళ కొడుకుల్ని ఆయన పరిగణిస్తుండేవాడు అనమాట. అంత అందరి మీద అంత వాత్సల్యం ఉన్నప్పటికీ కూడా రామచంద్రమూర్తి మీద ప్రత్యేకమైనటువంటి వాత్సల్యం ఉండేది దశరథ మహారాజు. ఎందుకంటే రామచంద్రమూర్తి యొక్క గుణగణాలు చాలా అద్భుతం. ఆ గుణగణాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఈరోజు చూద్దాం ఒక్కొక్కటిగా. అందరికి స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. ఓకే. అయితే శ్రీమద్ రామాయణంలో అయోధ్యకాండలో మొట్టమొదటి సర్గలో రామచంద్రమూర్తి యొక్క గుణగణాల గురించి కొంచెం ఇంకొంచెము పెంచరా కొద్దిగా. హరే కృష్ణ. వినిపిస్తుందా ఇప్పుడు సరిగా? వినిపిస్తుంది ప్రభుజీ, కానీ ఇంకొంచెం ఒక్కసారి మీరు లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి మాతాజీ. ఎప్పుడు కంటే ఇప్పుడు స్లోగానే వస్తుంది ప్రభుజీ. అప్పుడు బాగా వినిపిస్తుండే, ఈసారి కొంచెం తక్కువ లో వాల్యూమ్ ఉంది ప్రభుజీ. అవునా? ఓకే. లో వాయిస్ వస్తుంది. ఫోను చెవు దగ్గర పెట్టుకొని వింటున్నా ప్రభుజీ. అవునా? అరే మాకైతే మంచిగా వినిపిస్తుంది ప్రభు. నాకు మంచిగా వినిపిస్తుంది. దూరం పెట్టి వాయిస్ క్లియర్ గానే ఉంది ప్రభుజీ. హై వాల్యూమ్ ఉంది ప్రభుజీ. హై వాల్యూమ్ ఉంది ప్రభు. వాల్యూమ్ తక్కువ ఉంది. తెలియదు ప్రభుజీ, ఫోన్ లోనైతే మొత్తం వాల్యూమ్ పెంచేసుకున్నా, అయినా సరే కొంచెం అయితే లో. ఒకసారి ఈ జూమ్ లీవ్ అయ్యి మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఓకే ప్రభుజీ. ఓకే, అలా చేసి చూడండి. లీవ్ అయ్యి జాయిన్ అయ్యాను నేను, అయినా అట్లే వస్తుంది. మీ ఇయర్ ప్రాబ్లం, నెట్ ప్రాబ్లం ప్రభు, నెట్ ప్రాబ్లం అది. ఓకే ఓకే. సో నేను గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా. లేదు ప్రభుజీ, మీ వాయిస్ బాగానే ఉంది ప్రభుజీ. ఓకే ఓకే, పర్లేదు. అయితే ఈ అయోధ్యకాండలో మొదటి సర్గలో రామచంద్రమూర్తి ఈ భూమి మీద అవతరించినటువంటి ఉద్దేశాన్ని, అలాగే ఆయన అవతరించిన తర్వాత ఆయన ఏ విధంగా ప్రవర్తించారు అనేటటువంటి విషయాల్ని చక్కగా వివరిస్తారనమాట. 7వ శ్లోకంలో ఏమంటారంటే, సహిదేవైరుధిర్నస్య రావణస్య వధార్తిభిః ఆర్తితో మనుషే లోకే జిజ్ఞే విష్ణు సనాతనః. ఎవరు చదువుతారు? హరే కృష్ణ. హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. కిషన్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ప్రణం. హరే కృష్ణ. సఖి దైవైరుదీర్ఘస్య రావణస్య వధార్తిభిః
ప్రభుజీ ఇది దీర్ఘస్సేనా దీర్ఘస్సేనా? ఏది సహి దీర్ణస్య సహి దీర్ఘ దేవైర్దీర్ణస్య. దీర్ఘస్య. ఓకే ఓకే. సఖి దేవైరు దీర్ఘస్య రావణస్య వదార్దిభిః అర్ధితో మానుషే లోకే జగ్నై విష్ణు సనాతనః. భావం కూడా చదవండి. ఓకే కొంచెం. గర్వాంధుడైన రావణాసురుడిని సంహరించాలని కోరుకున్న దేవతలందరూ వేడుకోగా ఆ శాశ్వతుడైన మహావిష్ణువే ఈ భూలోకంలో శ్రీరాముడిగా అవతరించాడు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఎప్పుడైతే రావణుని యొక్క ఆగడాలు మితిమీరిపోయి ముల్లోకాల్ని తన ఆధిపత్యంలో పెట్టుకొని దేవతలందరినీ హింసించడం మొదలు పెట్టాడో, ఆ రావణుడి యొక్క హింసల్ని తట్టుకోలేక దేవతలందరూ కూడా వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణుని ప్రార్థించినప్పుడు వారి యొక్క కోరికని మన్నించి శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తిగా అవతరించడం జరిగింది. ఎలా అవతరించాడు అంటే తర్వాత శ్లోకంలో చెప్తారు. ఎవరు చదువుతారు? పావనికే మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామ్. హరే కృష్ణ. సహి రూపోపసన్నశ్చ వీర్యవాననసూయకః భూమో వనుపమస్సు నిర్గుణైర్దశ నిర్గుణైర్ దశరథోపమః. వెరీ గుడ్. ఆ శ్రీరాముడు అత్యంత సౌందర్యవంతుడు, మహాపరాక్రమశాలి మరియు అసూయ లేనివాడు. సద్గుణాలలో తన తండ్రి అయిన దశరథ మహారాజుతో సమానుడైన ఆయన ఈ భూమండలం మొత్తం మీద సాటి లేని ఉత్తమ కుమారుడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. రామచంద్రమూర్తి గొప్ప సౌందర్యవంతుడు, అలాగే సౌందర్యంతో పాటు ఆయన వీర్యవంతుడు కూడా. సౌందర్యం, వీర్యం, అలాగే ఎవరి మీద అసూయ కూడా లేదు. ఓకే. సద్గుణాలలో తన తండ్రి అంతటి వాడనమాట. తన తండ్రితో సమానమైనటువంటి వాడు. ఈ భూమండలం మొత్తం మీద అప్పటికి అంతటి ఉత్తమమైనటువంటి కొడుకు అప్పుడే కాదు, ఇప్పుడు కూడా లేడు. అలాంటి గొప్ప గుణ సంపన్నుడు రామచంద్రమూర్తి. అయితే ఈ రోజు మనం ఎందుకు ఈ మొదటి సర్గలోని ఒక్కొక్క శ్లోకాన్ని చదువుతున్నాము అంటే, ఈ ఒక్కొక్క శ్లోకంలో రామచంద్రమూర్తి యొక్క గుణగణాలని వివరించడం జరిగిందనమాట. ఈ ఒక్కొక్క శ్లోకం మనం చదువుతుంటే భగవంతుని యొక్క గుణాలని మనం స్తుతిస్తున్నట్టు అవుతుంది. ఎప్పుడైతే భగవంతుని యొక్క గుణాలని మనం స్తుతిస్తామో అప్పుడు భగవంతుని యొక్క కృప వల్ల మనకి గొప్ప అనుగ్రహం దక్కుతుంది. ఆ అనుగ్రహం వల్ల మనము ఆధ్యాత్మిక జీవితంలో అలాగే భౌతిక జీవితంలో చాలా ముందుకు వెళ్తాము. ఈ భౌతిక సాగరాన్ని మనము దాటుతామన్నమాట. ఈరోజు ఉదయము శ్రీమద్ భాగవతంలోని ఒక శ్లోకం గురించి చర్చించడం జరిగిందనమాట. ఆ శ్లోకంలో ఏమని ఉంటుందంటే, ఏతద్హి ఆతుర చిత్తానాం మాత్రా స్పర్శేచ్ఛయ ముహు భవసింధు ప్లవో దృష్టా హరిచర్యానువర్ణనం అని ఉంటుందన్నమాట. ఒకవేళ మనుష్యుడు ఎంత మలినాలతో కూడుకున్నటువంటి మనస్కుడు అయినప్పటికీ కూడా, ఎంత దారుణమైనటువంటి లోతైనటువంటి భౌతిక విషయాల లోపల మునిగి తేలుతూ ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ ఆ మనుష్యుడు భగవంతుని యొక్క హరిచర్య అనువర్ణనం, భగవంతుడి యొక్క లీలల గురించిన లీలల గురించి గనక ఆయన వర్ణిస్తూ స్మరిస్తూ చర్చిస్తూ ఉంటే ఈ సాగరంలో నుండి ఆయన చాలా తొందరగా బయటపడగలుగుతాడు అని చెప్పేసి ఆ శ్లోకంలో ఉంటుందన్నమాట. సో అందు గురించని హరిచర్యాడు వర్ణన్ శ్రీహరి యొక్క గుణగణాలని మనము స్తుతిస్తే మనకి ఆ గొప్ప కృప దక్కుతుందనే ఉద్దేశంతో ఈ మొదటి సర్గలో ఉన్నటువంటి గుణాలని ఒక్కొక్కటిగా చదివితే బాగుంటుందని నాకు అనిపించింది. అలాగే ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు రామచంద్రమూర్తి మనుష్యుడిగా ఉన్నాడు. మనందరికీ కూడా మనము సినిమాలకు వెళ్తుంటాం, ఇంకెక్కడెక్కడికో వెళ్తుంటాము, పొలిటీషియన్స్ ని చూస్తుంటాము. వాళ్ళకి లేని గుణాలని వాళ్ళు ప్రవర్తించినప్పటికీ కూడా మనం వాళ్ళకి అభిమానులమైపోయి వాళ్ళని అనుసరిస్తూ ఉంటాం అనమాట. కొన్నిసార్లు అనుకరిస్తూ కూడా ఉంటుంటాం అనమాట, వాళ్ళు నటించినప్పటికీ కూడా. కానీ ఇక్కడ భగవంతుడు అయినటువంటి రామచంద్రమూర్తి, మనుష్యుడైగా వచ్చినటువంటి రామచంద్రమూర్తి, ఆయన గుణాల్ని ప్రవర్తించి చూపించాడు.
ఇక్కడ కేవలం వాల్మీకి మహర్షి ఆయన రామచంద్రమూర్తి యొక్క గుణాల్ని వర్ణించడం కాదు, ఇంకా మున్ముందు స్వర్గంలో ఆయన యొక్క గుణాల్ని ఎవరెవరు చెప్తారో కూడా చూద్దాం మనం. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, రామాయణం ఈ ఇతిహాసంలో మొత్తం చదివితే కొన్ని కొన్ని చోట్లల్లా రామచంద్రమూర్తి ఈయన ఇలా చేయాల్సింది కాదు, ఇలా చేయకుండా ఉండాల్సింది, ఈయన రామచంద్రమూర్తి ఆయన గొప్ప వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ తప్పు చేశారు ఆయన అనేటటువంటి భావనలు మనకు కలుగుతుంటాయి అన్నమాట. ఓకే, ఆ భావనలు ఎందుకు కలుగుతాయి అంటే, ఆయన గురించి పూర్తి విషయం మనకి తెలియకపోతే, ఆయన ఎలాంటి వ్యక్తి, ఎలాంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి అని మనకు సరైనటువంటి అవగాహన లేకపోతే, మనం ఆయన ప్రవర్తించినటువంటి ప్రవర్తనలో, ఆయన పాటించినటువంటి ధర్మంలో తప్పులు వెతికే అవకాశం ఉంది. ఇది ఎలా ఉంటుందంటే, మనకి ఒక వ్యక్తి, చాలా పరిచయం ఉన్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయన చాలా మంచి వ్యక్తి. ఆ మంచి వ్యక్తి గురించి ఎవరైనా వచ్చి మనకి, ఆయన మీరు చాలా మంచోడు అనుకుంటున్నారండి, కానీ ఆయన పలానా తప్పు చేశాడు అని అన్నారనుకోండి, వెంటనే మనం ఏమంటామంటే, దయచేసి అట్లా అనకండి, ఆయన చేశాడంటే నేను నమ్మను. ఒకవేళ ఆయన అలాంటి పని ఏదో తప్పు, మీరు ఏదైతే తప్పు అంటున్నారో అది చేసినా కూడా దాని వెనకాల ఏదో ఒక రహస్యం ఉంటుంది, దాని వెనకాల ఏదో ప్రయోజనం ఉంటుంది అని మనం ఆయన వెనకేసుకొస్తాం. ఎందుకంటే ఆయన మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయము, ఆయన మీద ఉన్నటువంటి అభిమానం. ఒక మనుష్యుడి యందే మనం అట్లా ప్రవర్తిస్తే, భగవంతుని యొక్క గుణగణాలను మనం పూర్తిగా తెలుసుకుంటే, ఆయన మీద మనకి ఎంత అభిమానం కలుగుతుంది. అంత అభిమానం మనకు ఆయన మీద కలిగి, అంత ప్రేమ భక్తి ఆయన మీద కలిగితే, ఆయన యొక్క గుణదోషాలు మనం ఎంచేటటువంటి అవకాశం ఉంటుందా? ఉండదు ప్రభుజీ. పొరపాటున కూడా ఉండదు. కాబట్టి ఆయన, మన భగవత్ లీలలు వింటాం, కానీ ఆయన ఎంత గొప్ప గుణాలు, ఒక మనుషుడిగా ఉండి ఎంత గొప్ప గుణాలను ప్రదర్శించారో అవి మనకి ఈ అయోధ్యకాండలో మొదటి సర్గలో, మొదటి 2-3 సర్గల్లో మళ్ళీ మళ్ళీ వస్తుంది. సో తర్వాత ఇది ఎవరు చదువుతారు ఈ శ్లోకం? కృష్ణ కుమార్ నరేంద్రపురం, కృష్ణ కుమారి నరేంద్ర మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ. నతు నిత్యం ప్రశాంతాత్మా మృదు పూర్వం చ భాషతే ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే. హరే కృష్ణ ప్రభు. భావం కూడా చదవండి. ఓకే. భావం: ఆ శ్రీరాముడు ఎల్లప్పుడూ ప్రశాంతమైన చిత్తముతో ఉంటాడు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎంతో మృదువుగా, ప్రేమగా సంభాషిస్తాడు. ఎవరైనా తనను కఠినమైన మాటలతో నిందించినా లేదా కోపగించుకున్న ఆయన మాత్రం తిరిగి వారిపై ఆగ్రహం చూపడు, ఎదురు సమాధానం చెప్పడు. హరే కృష్ణ ప్రభుజీ. సో రామచంద్రమూర్తి ఎప్పుడు ప్రశాంతమైనటువంటి మనస్సులో ఎలాంటి అల్లోల కల్లోలమైనటువంటి భావనలు పెట్టుకోకుండా ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఉంటారనమాట. ఆయన మనస్సుతో చేసేటటువంటి తపస్సుని కృష్ణుడు భగవద్గీతలో చెప్తారనమాట. మనస్సుతోటి వాక్కుతోటి చేసేటటువంటి విషయాలు చెప్తాడు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రేహితం చేత స్వాధ్యాయాభ్యాసనం చేయవ వాన్మయం తపోచ్యతే మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత వినిశ్చితే అని. వాక్కు మనం మాట్లాడేటప్పుడు సత్యం మాట్లాడాలి, ప్రియం మాట్లాడాలి. ఆ మాట్లాడేటటువంటి మాట వేగం, అంటే ఎప్పుడైనా ఎవరి మీద మనకు కోపం వచ్చిందనుకోండి, చాలా వేగంగా ఫాస్ట్ గా ఏంటి మీరేం చేస్తున్నారు అని ఫాస్ట్ గా మాట్లాడేస్తామని. మనం అది మంచి మాట్లాడినా కూడా మనం మాట్లాడినటువంటి పద్ధతి వల్ల ఎదుటి వ్యక్తి బాధపడేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో వాక్కు మీద అలాంటి అదుపు మనకి ఉండాలి. అది రామచంద్రమూర్తికి చాలా అద్భుతంగా ఉంది. అలాగే మనస్సులో ఎలాంటి దురాలోచనలు కానీ, ఎలాంటి దుష్ట ఆలోచనలు కానీ లేవు. అండ్ ఎవరి మీద కూడా ఆయనకి దురభిప్రాయాలు కూడా లేవు మనస్సులో. సో ఎవరైనా తనను కఠినమైన మాటలతో నిందించినా లేదా కోపగించుకున్నా, ఎవరైనా ఆయనని తిట్టినా, ఆయన మీద కోపగించుకున్నా, ఆయన మాత్రం తిరిగి వాళ్ళపై ఆగ్రహం చూపేవాడు కాదు. అంటే జితక్రోధ, క్రోధాన్ని జయించినటువంటి వాడాయన.
సో మనల్ని ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, మనము పొరపాటున కూడా సహించాము. నన్ను ఎట్లా అంటారు, నేనేం తప్పు చేసినా అని అంటారు అని వారితోటి మనం ఆర్గ్యుమెంట్కి దిగుతాం. కానీ రామచంద్రమూర్తి మాత్రం అలా ఎప్పుడూ ప్రవర్తించేవాడు కాదనమాట. చాలా ప్రశాంతమైనటువంటి మనస్సుతోటి, మృదు భాషత్వంతో ఎవరైనా ఆయనని పరుషంగా మాట్లాడినా కూడా ఆయన మాత్రం తిరిగి వాళ్ళని మీద కోపగించుకునేవారు కాదు. తర్వాత ఎవరు చదువుతారు నెక్స్ట్? ఈశ్వర్ గ్రంథి ప్రభు చదవండి. అన్మ్యూట్ చేసుకొని చదవండి. చదవండి ప్రభు. కథయించతుపకారేణ కృతేనైకేన తుష్యతి నస్మరత్య హరే కృష్ణ. బాగుంది. ఎంతటి శ్రీరాముడు ఎంతటి ఉదార హృదయుడు అంటే, ఎవరైనా తనకు తెలియక ఒక్క చిన్న ఉపకారం చేసిన దానికి ఆయన ఎంతో సంతోషించి ఆ కృతజ్ఞతను నిలబెట్టుకుంటాడు. అదే సమయంలో ఎవరైనా తనకు 100 అపకారాలు చేసినా తనకున్న అసాధారణమైన ఆత్మ నిగ్రహం మరియు క్షమాగుణం వల్ల వాటిని అస్సలు మనసులో ఉంచుకోడు, వెంటనే మరిచిపోతాడు. హరే కృష్ణ. ఎంత ఉదార స్వభావుడు అంటే, ఇది భగవంతుని యొక్క గుణం ఇట్లా ఉంటుందన్నమాట. మనం అసలు పట్టించుకోకపోయినా సరే, ఎప్పుడో మనకి గుర్తొచ్చినప్పుడు భయంతోటో, నాకు ఏదైనా కామ్యమైనటువంటి కోరికతోటో ఏదో చిన్న ఉపకారం చేస్తే దాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ స్మరిస్తూ మనకి ఉపకారాన్ని చేస్తాడు తప్ప, మనం ఏమన్నా అపకారాలు చేసినా 100 అపకారాలు చేసినా కూడా వాళ్ళ మీద ఆయన శత్రుత్వం కానీ కోపం కానీ పెట్టుకోడు అనమాట. ఎందుకంటే ఆయన అంత ఆత్మ నిగ్రహంతో ఉన్నాడనమాట, అంత క్షమాగుణంతో ఉన్నారనమాట. మనకి రామాయణంలో క్షమ గురించినటువంటి విశేష వర్ణన బాలకాండలో కుశనాభుడి యొక్క కూతుర్ల సందర్భంలో వస్తుంది. క్షమా దానం, క్షమా తపః, క్షమా యజ్ఞ, క్షమయా విష్టితం జగత్. యజ్ఞం వల్ల, దానం వల్ల, తపస్సు వల్ల కలిగేటటువంటి గొప్ప ఫలితములన్నీ కూడా క్షమాగుణం ఉన్నటువంటి వాళ్ళకి కలుగుతాయి. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని మనం క్షమించామనుకోండి, దానివల్ల ఆ క్షమించడం వల్ల మనకి ఎంత గొప్ప పుణ్యఫలాలు కలుగుతాయి అంటే, దానము, తపస్సు, యజ్ఞము ఇవన్నీ చేస్తే ఏ ఫలితాలు కలుగుతాయి, ఆ ఫలితాలు కలుగుతాయి. సో రామచంద్రమూర్తికి అంత గొప్ప క్షమాగుణం ఉంది. ఇప్పుడు ఇక్కడ చదువుతున్నటువంటి గుణగానాలన్నీ కూడా తర్వాత సర్గల్లో ఆయన ప్రవర్తించి చూపిస్తాడు మనకి. ఇక్కడ చెప్పడమే కాదు, థియరిటికల్ గా చెప్పడమే కదా, ప్రవర్తించి చూపిస్తాడు మనకి. తర్వాత ఎవరు చదువుతారు? ఓకే. శీలవృద్ధైర్జ్ఞానవృద్ధైర్వయోవృద్ధై సజ్జనై కథయాన్నాస్తి వై నిత్యం అస్త్రయోగ్యాంతరేష్వాపి. శ్రీరామచంద్రుడు తన అస్త్ర విద్య అభ్యాస సమయాల్లో దొరికే కొద్దిపాటి విరామ సమయాలను కూడా వృధా చేసేవాడు కాదు. ఆ సమయంలో ఆయన శీలవంతులతో, జ్ఞానవృద్ధులతో, వయోవృద్ధులతో మరియు సత్పురుషులతో కలిసి ధర్మ విషయాలు, లోక జ్ఞానాన్ని చర్చిస్తూ గడిపేవాడు అనమాట. ఎప్పుడెప్పుడు క్షత్రియులు ప్రతినిత్యం కూడా యుద్ధ నైపుణ్యాన్ని ప్రతినిత్యం కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఎప్పుడు ఏ సమయంలో శత్రువు వచ్చి తమ రాజ్యం మీద దండయాత్ర చేస్తారో తెలియదు. కాబట్టి ప్రతినిత్యం కూడా వారికి ఉన్నటువంటి ఆ యుద్ధ నైపుణ్యానికి ఇంకా మెరుగుపరుచుకుంటూ ఉండాలన్నమాట. అలా మెరుగుపరుచుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఏ కొద్దిపాటి సమయం దొరికినా అనుభవజ్ఞులైనటువంటి గొప్ప జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు, అంటే జ్ఞానవృద్ధులు అంటే జ్ఞానములతో చాలా పండిపోయినటువంటి వాళ్ళు, వయసుతో సంబంధం లేకుండా చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, కానీ వాళ్ళకు జ్ఞానంలో ఉన్నత స్థితిలో ఉంటారనమాట. అలాంటి వాళ్ళతోని, అలాగే
వయోవృద్ధులు అంటే వయస్సు వల్ల వృద్ధాప్యం పొందినటువంటి వాళ్ళు, సత్పురుషులు, వీళ్ళతోని ఆయన సాంగత్యంలో ఉండి వాళ్ళ నుండి ఎన్నో ధర్మ విశేషాలు తెలుసుకునేవారు అనమాట. ఎవరైనా గనక ప్రస్తుతం చూడండి, ఇప్పుడు రామచంద్రమూర్తి యవ్వనంలో ఉన్నాడు. ఆ, యవ్వనంలో ఉండి యుద్ధ నైపుణ్యాల్ని ఆయన ఆల్రెడీ వచ్చు, కానీ ఇంకా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ ఉన్నాడు. అంటే ఎంతో శక్తి, అలాగే దృఢకాయంతో ఎంతో శక్తితో ఉంటే తప్ప ఆ అభ్యాసం అయినటువంటి సాధ్యమయ్యేటువంటిది కాదు. అంత శక్తి యవ్వనంలో ఉన్నప్పటికీ కూడా ఆయన కంటే పెద్దవారిలో, వయసులో పెద్దవారైనటువంటి వాళ్ళని ఆయన ఎంత గౌరవించేవారో ఇక్కడే తెలుస్తుంది. ప్రస్తుతం కాలంలో తో పోల్చుకుంటే ఒక వ్యక్తి మన టీనేజ్ లో ఉన్నాడనుకోండి, ఇంట్లో పెద్దవాళ్ళు, తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు ఉన్నారనుకోండి, పొరపాటున కూడా వాళ్ళని గౌరవించరు, వాళ్ళని పలకరించాలని కూడా అనుకోరు అనమాట. ఒకవేళ వాళ్ళు పొరపాటున పలకరించారు, నాకు ఈ పని చేసి పెట్టారంటే, పో నీకేం పని లేదు, నాకేం పని చెప్తున్నావు, నాకు ఎన్నో పనులు ఉన్నాయని చెప్పేసి తీసి పారేస్తారు అనమాట. అసలు పెద్దవాళ్ళంటే గౌరవమే ఉండదు. కానీ సాక్షాత్ భగవంతుడే మనుషుడిగా వచ్చినప్పుడు ఆయన వృద్ధులతోని ఎంత ఆ మర్యాదపూర్వకంగా ఆయన ప్రవర్తించారు. ఎందుకంటే మనము అనుకుంటాం వీళ్ళు వృద్ధులు, చాదస్తం, వీళ్ళకి ఏం తెలుసు అని అనుకుంటాం, కానీ ఎప్పుడైతే మనకంటే వయసులో పెద్దవాళ్ళైనటువంటి తాతలు కావచ్చు, అమ్మమ్మలు కావచ్చు, ఎవరైనా వాళ్ళతోని మనం కొంత సమయం మాట్లాడడంలో గడిపామనుకోండి, ఎన్నో విషయాలు తెలుస్తాయి అన్నమాట. ఎందుకంటే మనది కేవలం ఆవేశం, యువకులది కేవలం ఆవేశం, వృద్ధులది అనుభవం. వాళ్ళ అనుభవంతో చెప్తారు, మనం ఆవేశంతో చెప్తాం. యువకులు వాళ్ళ అనుభవంతో చెప్పేటటువంటి విషయాలు మనకి జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి. కానీ వాళ్ళు ఏదైనా మనం ఏదైనా చేసి, యువకులు ఏదైనా చేస్తుంటే అట్లా కాదు నాన్న, ఇట్లా చెయ్యనంటే నీకేం తెలుసు, ఇప్పటి ఇప్పటి మన ఆలోచనలు, ఇప్పటి స్టైల్, ఇప్పటి ఫ్యాషన్ నీకేం తెలుసు అని చెప్పేసి వాళ్ళని తీసిపరేస్తాం అనమాట. కానీ రామచంద్రమూర్తి అలా కాదనమాట. ఆయన యువకుడైనప్పటికీ కూడా వృద్ధులతో సమయాన్ని గడపడానికి ఆయన ఇష్టపడేవాడు. ఎందుకంటే వాళ్ళ అనుభవంతో కూడుకున్నటువంటి గొప్ప గొప్ప ధర్మాలు చెప్తారు అని ఉద్దేశంతో వాళ్ళ యందు అలాగా మర్యాదపూర్వకంగా ఆయన ప్రవర్తించేవాడు అనమాట. తర్వాత పావనికి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. బుద్ధిమాన్ మధుర భాషీ పూర్వభాషీ ప్రియం వదః వీర్యవాన్న చ వీర్యేణ మహతా స్వేన విస్మితః. శ్రీరాముడు మహాబుద్ధిశాలి. ఆయన ఎప్పుడూ మధురంగా, ఇతరులకు ప్రియమైన రీతిలో మాట్లాడుతాడు. ఎవరైనా ఎదురైతే వారు పలకరించే వరకు వేచి చూడకుండా తానే ముందుగా చిరునవ్వుతో పలకరిస్తాడు. ఆయన అపారమైన పరాక్రమవంతుడైనప్పటికీ తన శక్తి సామర్థ్యాల పట్ల ఏమాత్రం గర్వం లేని మహనీయుడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఒక వ్యక్తికి సమాజంలో ఏదో ఒక చిన్న పదవో, లేదంటే సమాజంలో మిగతా వాళ్ళకంటే కొద్దిగా ఆయన అందంగా ఉండడమో, లేదంటే ఆస్తిపాస్తులు ఉండడమో, అందరికంటే కొద్దిగా బాడీ బిల్డ్ అయిపోయి ఉండడమో, ఏదో ఒక విషయంలో సమాజంలో మిగతా వాళ్ళకంటే ఈయనకి కొద్దిగా ఎక్కువ ఉందనుకోండి, లేదంటే మిగతా వాళ్ళకంటే కొద్దిగా మెరుగుగా ఉందనుకోండి, అందం విషయంలో కావచ్చు, ఆస్తిపాస్తుల విషయంలో కావచ్చు, లేదంటే శక్తిలో కావచ్చు, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన సమాజంలో ఎలా ఉంటుంది అంటే ఆయన ఎవరిని పలకరించాడు. ఎందుకంటే ఎవరినైనా ఆయన పలకరిస్తే ఆయనకి ఆయన లోకువైపోతాడేమో, లేదంటే ఆయన యొక్క గౌరవం దెబ్బతింటుందనో, తన స్థాయి వాళ్ళు, లేదంటే తన స్థాయి కంటే పైన వాళ్ళు అయితేనే పలకరించాలని అనే కొన్ని లిమిటేషన్స్ పెట్టుకుంటాడు అనమాట. నా లెవెల్ వాళ్ళు, లేదంటే నా లెవెల్ కంటే పైన ఉన్న వాళ్ళు అయితేనే నేను పలకరిస్తాను, నా లెవెల్ కంటే నాలో నాకంటే ఏ విషయంలోనైనా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని నేను పలకరించను, వాళ్ళు పలకరిస్తే నేను పలకరిస్తా, వాళ్ళు నమస్కరిస్తే నేను నమస్కరిస్తా అనేటటువంటి భావనలో ఉంటాడనమాట. కొన్నిసార్లు తమ కంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు నమస్కరించినా కూడా నమస్కరించాడు. కానీ రామచంద్రమూర్తి తను వీరుడు, అలాగే జ్ఞాని, గొప్ప సౌందర్యవంతుడు అయినప్పటికీ కూడా ఎదుటి వాళ్ళు ఆయన్ని పలకరించాలి అని ఎప్పుడు అనుకోలేదు. తానే వాళ్ళని పలకరించేవారు. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఆయన
వ్యక్తులకి ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారు. వారి యొక్క స్థాయిలని చూడకుండా ఒక మనుష్యుణ్ణి ఆ ఈ తను ఏ స్థితిలో ఉన్నాడు, ఏ స్థాయిలో ఉన్నాడో అనేటటువంటి తారతమ్యాలు చూడకుండా వారిని ప్రతి ఒక్కరిని కూడా చక్కగా గౌరవించేవారు అనమాట. అలా కేవలము ఎవరైతే సమస్త మానవాళిలో ఆత్మస్వరూపాన్ని చూస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే అలా ప్రవర్తించగలరన్నమాట. కృష్ణుడు చెప్తాడు 6వ అధ్యాయంలో భగవద్గీతలో. సో ఎవరైతే ఉత్తమమైనటువంటి జ్ఞానస్థితిలో ఉంటారో, ఎవరైతే సమస్త జీవుల్లో ఆత్మస్వరూపాన్ని చూస్తుంటారో వాళ్ళకి స్థాయిల గురించి, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు, ఈ తారతమ్యాలు ఏవి ఉండవు. అందరినీ సమానంగా చూస్తారు. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా దుఃఖం వా ఎది వా చెప్పేసి, ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున, సుఖంలో గాని దుఃఖంలో గాని అంతటా అందరి జీవుల్లో ఆ పరమాత్మనే దర్శిస్తారు తప్ప ఇతను నాకంటే తక్కువ వాడు, ఇతని కంటే నాకంటే నీచ స్థితిలో ఉన్నటువంటి వాడు అనేటటువంటి తారతమ్యాలు ఉండవన్నమాట. కళావతి మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ కొంచెం కిందికేనండి ప్రభుజీ. సరిపోయింది ప్రభు. ఈ శ్లోకం కూడా బ్లాక్ కలర్ లో పెడితే బాగుండు. అవుపడతలేదు ప్రభు నాకు. అయ్యో హరణ, అట్లా అసలే అవుపడతలేదు. నచానృత ఖగో విద్వాన్ వృద్ధానాం ప్రతి పూజకః అనురక్త ప్రజావిచ్చ ప్రజాఛాప్యానుగ్నితే. హరే కృష్ణ ప్రభుజీ. అనురంజతే. అనురంజతే. శ్రీరాముడు ఎన్నడూ అబద్ధం పలకడు. ఆయన సకల విద్యలు తెలిసిన గొప్ప విద్వాంసుడు మరియు పెద్దల పట్ల అమితమైన గౌరవం కలవాడు. ఆయనను ప్రజలు ఎంతో ప్రేమిస్తారు. అలాగే ఆయన కూడా తన ప్రజలందరినీ ఎల్లప్పుడూ సంతోష పెడుతూ వారిపై ఎంతో అనురాగాన్ని కురిపిస్తాడు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రణామం. హరే కృష్ణ, ధన్యవాదాలు ప్రణామం. అయితే ఒక విషయం ఇక్కడ ఆలోచించండి. ఇప్పటి వరకు కూడా రామచంద్రమూర్తి పరిపాలించినట్టు ఎక్కడా లేదు. ఇప్పుడే వివాహమైంది, ఆయన ఇంకా రాజవ్వలేదు. అయినప్పటికీ కూడా ప్రజలు ఆయనని ఎంతో ప్రేమించేవారు, ఎంతో గౌరవించేవారు. ఓకే, అలాగే ఆయన కూడా తన ప్రజలందరినీ ఎల్లప్పుడూ సంతోషపెడుతూ వారిపై ఎంతో అనురాగాన్ని కురిపిస్తాడు. ఇది ఆయన పరిపాలించకపోయినప్పటికీ కూడా ఆయన ఒక పరిపాలకుడి యొక్క కొడుకు, దశరథ మహారాజు యొక్క కుమారుడు. సో రాజు యొక్క కుమారుడైనప్పుడు ఆయన లోపల నేను రాజు యొక్క కుమారుని, రాజ్యానికి రాజు అయినటువంటి రాజు యొక్క కుమారుణ్ణి అనేటటువంటి గర్వం ఏమాత్రం లేకుండా అందరి ప్రజలతోటి, సామాన్యులతోటి కూడా ఆయన అతి సామాన్యంగా ప్రవర్తించేవాడు. పరిపాలన అనుభవం లేకపోయినప్పటికీ కూడా తాను ప్రజలందరితో మిత్రత్వంతో ఆయన ప్రజలతో గడిపేవాడు అనమాట. దానివల్ల ఈయన మాతోటి, అతి సామాన్యమైనటువంటి మాతోటే ఈయన ఇంత ఏమంటారు చాలా అద్భుతంగా ప్రేమ కురిపిస్తున్నాడు మా మీద. కాబట్టి ఈయన ఇంకా పరిపాలిస్తే ఇంకెంత అద్భుతంగా పరిపాలిస్తాడో అనేటటువంటి భావనతోటి ప్రజలందరూ కూడా ఆయన్ని అమితంగా ప్రేమించేవారు అనమాట. ఇది రామచంద్రమూర్తి యొక్క గుణగణాలు. మన అయోధ్యకాండ ప్రథమ సర్గలో ఈ విషయాల గురించినటువంటి వర్ణన ఉందన్నమాట. ఓకే, సో చివరిగా మన ఇంకో గొప్ప గుణం ఏంటి అంటే రామచంద్రమూర్తి, సుజాత మాతాజీ చదువుతారా? హరే కృష్ణ. ధన్యవాద ప్రణాం ప్రభుజీ. ధన్యవాద ప్రణాం. కిందికి రాలేదు ప్రభుజీ. లైట్ అక్షరాలు ఎల్లో కలర్ ఉన్నాయి, కొంచెం ఇదిగా ఉన్నాయి ప్రభుజీ. అవుపడతలేదు ప్రభు. ఎల్లో కలర్ ఉన్నాయి కనుక అవుపడతలేదు ప్రభు. బ్లాక్ కలర్ అయితే కనిపిస్తున్నాయి ప్రభుజీ. పర్లేదు, చేంజ్ చేద్దాం.
హరే కృష్ణ. ఇప్పుడు కనిపిస్తున్నాయా మాతాజీ? ఇప్పుడు కనిపిస్తున్నాయి ప్రభుజీ. చదవండి. పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఓకే. సానుక్రోశో జితక్రోధో బ్రాహ్మణ ప్రతిపూజక దీనానుకంపిన ప్రభుజీ. దీనానుకంపి ధర్మజ్ఞో నిత్యం ప్రగ్రహవాంశుచి. భావం కూడా చదవండి. హరే కృష్ణ. నిత్యం ధర్మాన్ని ఆచరిస్తూ కోపాన్ని జయించి ఇంద్రియ నిగ్రహంతో దీనుల పట్ల కరుణ కలిగి పవిత్రమైన మనస్సుతో జ్ఞానులను గౌరవించేవాడు శ్రీరాముడు. సో ప్రతినిత్యం కూడా రామో విగ్రహాన్ ధర్మాన్ని ఆచరిస్తూ చితక్రోధుడై ఇంద్రియ నిగ్రహంతో దీనుల పట్ల కరుణ కలిగి పవిత్రమైన మనస్సుతో జ్ఞానులను గౌరవించేవాడు శ్రీరాముడు. సో ఇవన్నీ కూడా రామచంద్రమూర్తి యొక్క లక్షణములు. మున్ముందు మనము రామచంద్రమూర్తి గురించి తెలుసుకోబోయేటటువంటి విషయాల్లో ఇవన్నీ కూడా మనము ప్రత్యక్షంగా ఆయన ప్రవర్తనలో చూస్తామన్నమాట. సో ఇంత గొప్ప గుణములు కలిగినటువంటి రామచంద్రమూర్తి మీద దశరథ మహారాజు ఎంతో నమ్మకాన్ని పెంచుకున్నాడనమాట. శ్రీ రామచంద్రమూర్తి యొక్క అపారమైనటువంటి సద్గుణాలను, అలాగే ప్రజలకి అతనిపై ఉన్నటువంటి అనురాగాన్ని, అలాగే ఆయనకి ప్రజలపై ఉన్నటువంటి అనురాగాన్ని చూసి దశరథ మహారాజు ఎప్పటికీ కూడా మురిసిపోతూ ఉండేవారు అనమాట. అయితే ఇదిలా జరుగుతూ ఉంటే దశరథ మహారాజుకు ఒక విషయం స్ఫురణలోకి వచ్చింది. ఏంటి అంటే, ఇంకా నాకు వయసు అయిపోతుంది, ముసలితనం సమీపించింది, కాబట్టి నేను ఇంకా ఎక్కువ కాలం బ్రతకను. అయితే అప్పటికి దశరథ మహారాజుకి తన వయోభారంతో పాటు కొన్ని దుర్నిమిత్తములు కనిపించాయన్నమాట. కొన్ని దుశ్శకనులు కనిపించాయి ఆయనకి. కనిపించగానే ఆయనకి మనస్సులో ఒక రకమైనటువంటి తొందరపాటు, భయము మొదలయ్యాయి. ఏమని అంటే, నాకు ఏదో జరగబోతుంది, కాబట్టి ఏదో ప్రమాదం నాకు జరగబోయే ముందు నా ప్రియపుత్రుడైనటువంటి రామచంద్రమూర్తిని యువరాజుగా పట్టాభిషేకుని చెయ్యాలి, నేను బ్రతికుండగానే ఆ క్రతువు అనేటువంటిది నా కల్లార నేను చూడాలి అనేటటువంటి భావన ఆయన కలిగిందనమాట. చాలా గొప్ప ధార్మికంగా బ్రతికినటువంటి వాళ్ళకి జీవితంలో ముందు ఏం జరగబోతుందో వారికి కొద్దిగా తెలుస్తుందన్నమాట, అవగతం అవుతుందన్నమాట. దశరథ మహారాజు ధార్మికంగా పరిపాలించినటువంటి వ్యక్తి. ఆయన ఎన్నో యజ్ఞాలు చేసినటువంటి వ్యక్తి. ఆయనకి తన జీవితం ఇంకా ముందు ఏ విధంగా ఉండబోతుందో కొద్దిగా భయం పట్టుకుంది. ఆయనకి భయం పట్టుకుని, నేను బ్రతికుండగానే నా కుమారుణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుని చెయ్యాలి అనేటటువంటి ఆలోచన ఆయనకి వచ్చిందనమాట. ఆలోచన వచ్చిన వెంటనే ఆయన అందరికీ కూడా ఒక గొప్ప సభని ఏర్పాటు చేసేసి, ఆ సభకి ఎవరెవరైతే ఇప్పుడు దశరథ మహారాజు ఆయన యవ్వనంలో ఉన్నప్పుడు ఎన్నో రాజ్యాల మీదకి దండయాత్ర చేసి ఎన్నో రాజ్యాలని గెలుచుకొని ఆయా రాజ్యాలన్నిటిని కూడా ఆయన సామంత రాజ్యాలుగా చేసుకున్నారనమాట. ఆ సామంత రాజ్యాలుగా చేసుకున్నటువంటి రాజులందరినీ, ఆ రాజ్యాలు పరిపాలిస్తున్నటువంటి రాజులందరినీ కూడా ఆయన ఆహ్వానించాడు. అలాగే ఆహ్వానించి పెద్ద సభ ఏర్పాటు చేసేసి తన యొక్క నిర్ణయాన్ని ప్రకటించాడు. ఎంత తొందరగా అంటే, ఆలోచన వచ్చిన వెంటనే ఇంకా ఆయన ఎవరికి చెప్పలేదు. తన రాజ్యానికి దగ్గరలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆహ్వానించాడు. తన రామచంద్రమూర్తి యొక్క మామగారైనటువంటి జనక మహారాజుకు చెప్పలేదు. అలాగే భరతుడికి కూడా వర్తమానం పంపించలేదు. కేకే రాజు కూడా వర్తమానం పంపించలేదు. ఎందుకు అంటే, మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత సభ నిర్వహించి వాళ్ళ గురించి నేను వేచి ఉండడము, సమయం చాలా వృధా అవుతుంది, ఈ లోపు నాకేమన్నా జరిగిపోతే అని చెప్పేసి ఒక పెద్ద సభను ఏర్పాటు చేసి తనకి దగ్గరలో, తన రాజ్యానికి అయోధ్య నగరానికి దగ్గరలో ఉన్నటువంటి సామంత రాజులందరినీ ఆహ్వానించి ఆయన వాళ్ళందరి మధ్యలో సభలో సింహాసనం పైన చక్కగా విరాజితుడై
ఎలాగంటే స్వర్గలోకంలో ఇంద్రుడు ఏ విధంగా అయితే విరాజితుడై ఉంటాడో ఆ విధంగా ప్రకాశిస్తూ ఆయన యొక్క మనోభీష్టాన్ని ఆయన చెప్పారనమాట. చెప్పడానికి ఆ గొప్ప ప్రసంగంలో అందరితోని ఆయన ఏమన్నారంటే, ఈ అయోధ్య నగరాన్ని ఇప్పటివరకు మా ఇక్ష్వాకు వంశస్థులైనటువంటి మా పూర్వీకులు చాలా గొప్పగా పరిపాలించారు. ఈ రాజ్యంలో ఉన్నటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తమ యొక్క కన్న బిడ్డల్లాగా మా పూర్వీకులందరూ కూడా పరిపాలించారు. అదే విధంగా వారి బాటలో నేను కూడా నడిచి నేను కూడా ఈ అయోధ్య నగరంలో ఉన్నటువంటి పుర ప్రజలందరినీ నా యొక్క పిల్లల్లాగా నేను కంటికి రెప్పలాగా కాపాడాను అని అందరికీ చెబుతూ, ఇంతకాలం కాపాడినప్పటికీ నేను ఇక మీదట విశ్రాంతి తీసుకోవాలని సంకల్పం చేసుకున్నాను. ఎందుకంటే నేను రాజ్య పరిపాలన చేస్తూ చేస్తూ వృద్ధున్నైపోయాను. నేను 60,000 సంవత్సరాలు ఈ రాజ్య పరిపాలన చేశారు. అంటే ఈ రాజ్య ఛత్రం కింద కూర్చొని పరిపాలిస్తూ నా జుట్టు మొత్తం నెరిసిపోయింది. ముసలితనం సంభవించింది. కాబట్టి ఇక మీదట నేను ఈ రాజ్య పరిపాలన అనేటటువంటి బాధ్యత నుండి తొలగిపోదామని నేను అనుకుంటున్నాను. తొలగిపోయే ముందే సమర్థుడైనటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ నేను యువరాజుగా పట్టాభిషిక్తుని చేద్దామని నేను అనుకుంటున్నాను. నా యొక్క అభిప్రాయం మేరకి ప్రస్తుతము నా అంత సమర్థుడుగా ఎవరు నాకు గోచరిస్తున్నాడంటే, నా జ్యేష్ఠపుత్రుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి సకల గుణ సంపన్నుడు. ఆయన పరాక్రమంలో ఇంద్రుడితో సమానుడు. ప్రజలందరికీ ప్రియమైనటువంటి వ్యక్తి. అంతటి వీరుడు, అంతటి ప్రజల యొక్క అభిమానాన్ని సంపాదించుకున్నటువంటి ఆ రామచంద్రమూర్తిని నేను యువరాజుగా పట్టాభిషిక్తుని చేద్దామని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఆయన్ని పట్టాభిషిక్తుని చేస్తే ప్రజలకి ఇంకా శ్రేయస్సు కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రజలతో చక్కటి సత్సంబంధాలు కలిగి ఉన్నాడు ఆయన, నా కుమారుడు. నేను ఈ అభిప్రాయాన్ని ఎందుకు తీసుకున్నానంటే, ప్రజలతో చక్కటి సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. అలాంటి సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి గనక పరిపాలకుడు అవుతే ప్రజలని కన్నబిడ్డల్లా చూసుకుంటాడు అనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్వార్థంతో తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. కాబట్టి ఈ సభలో ఉన్నటువంటి మీరందరూ కూడా ప్రజలతో సహా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, సామంతరాజులు వీళ్ళందరూ కూడా నేను తీసుకున్నటువంటి నిర్ణయం కంటే మెరుగైనటువంటి నిర్ణయం మీ దగ్గర ఏదైనా ఉంటే దయచేసి నాకు చెప్పండి. నేను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు ఆమోదిస్తున్నారా, లేదంటే నా నిర్ణయానికంటే ఇంకా ఉత్తమమైనటువంటి నిర్ణయం మీ దగ్గర ఏదైనా ఉందా, దయచేసి నాకు చెప్పండి అని చెప్పేసి దశరథ మహారాజు తన యొక్క నిర్ణయాన్ని సామంతరాజుల ముందు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ సభలో ఉన్నటువంటి ప్రజల ముందు పెట్టేస్తాడనమాట. ఇది పరిపాలకుడికి ఉన్నటువంటి గొప్ప గుణం, ఉండాల్సినటువంటి గొప్ప గుణం. మనం ఏదో ఇప్పుడు డెమోక్రసీ అని చెప్పేసి, ప్రజలు ఎంచుకున్న రాజు అని చెప్పేసి, ప్రజలు ఎంచుకున్న నాయకుడని ఇప్పుడు డెమోక్రసీని మనం ప్రవేశపెట్టాం. కానీ త్రేతాయుగంలో దశరథ మహారాజు ఉన్నప్పుడే ఆయన చాలా డెమోక్రటిక్గా ప్రవర్తించారనమాట. అంటే ప్రజల యొక్క మనోభీష్టాన్ని తెలుసుకొని పరిపాలకుని నిర్ణయించాలి అనేటటువంటి ఆలోచన అప్పుడే కలిగింది. తను రాజు కాబట్టి నా తర్వాత నా కుమారుడు, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా అదే జరుగుతుంది అని తన యొక్క నిర్ణయాన్ని కఠినంగా కూడా ఆయన చెప్పవచ్చు. కానీ ఆయన అలా చెయ్యలేదు. ఎందుకంటే ప్రజల్ని తన కన్న బిడ్డల్లాగా చూసుకున్నాడు కాబట్టి వాళ్ళ యొక్క నిర్ణయానికి కూడా ఆయన గౌరవాన్ని ఇస్తున్నారు ఇక్కడ. అప్పుడు దశరథ మహారాజు యొక్క మాటలు విన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సంతోషించారు. ఎలాగైతే ఒక నెమలి నాట్యం చేసినప్పుడు ఎంత పరవశించిపోతుందో అంత పరవశించిపోయారనమాట. ఆ ప్రజలు ఎప్పుడైతే రామచంద్రమూర్తిని నేను యువరాజుగా చేయాలి అని అనుకుంటున్నాను, ఇది నా అభిప్రాయము అని అన్నారో,
ప్రజలందరూ కూడా హర్షధ్వనులు అనమాట. ఓ శ్రీరామ్, జై శ్రీరామ్, రామచంద్రమూర్తికి జై, దశరథ మహారాజుకి జై, ఇక్ష్వాకు వంశానికి జై అని గొప్పగా అందరు హర్షధ్వానాలు ఆ, కురిపించారనమాట. కురిపించి వారు ఏమన్నారంటే, అసలు రామచంద్రమూర్తి దేవతలతో సమానుడు. ఆయన బుద్ధిలో బృహస్పతి అంత గొప్పగా ఆలోచిస్తాడు. బృహస్పతి ఏ విధంగా అయితే ఆలోచిస్తాడో అంత గొప్ప జ్ఞానము, బుద్ధి ఆ రామచంద్రమూర్తికి ఉన్నాయి. అలాగే పరాక్రమంలో, యుద్ధములో గనక రామచంద్రమూర్తి యుద్ధంలో గనక వెళ్తే ఇంద్రుడిలాగా యుద్ధం చేస్తాడు. అంత బుద్ధి పరాక్రమం ఉన్నప్పటికీ కూడా ఆయనకి భూదేవికి ఉన్నంత ఓపిక, సహనం ఉంది రామచంద్రమూర్తికి. అలాగే ఆయన సత్యవ్రతుడు. ఇచ్చిన మాట తప్పడు, ఆడిన మాట తప్పడు. గొప్ప పరాక్రమశాలి ఆయన. అలాగే ప్రజల యొక్క అనురాగాన్ని ప్రతినిత్యం కూడా సంపాదించుకున్నటువంటి వ్యక్తి. ఒక రాజు యొక్క కుమారుడిగా, స్వతహాగా రాజు యొక్క కుమారుడు కాబట్టి అందరూ కూడా నచ్చినా నచ్చకపోయినా గౌరవించాల్సిందే. కానీ రామచంద్రమూర్తి విషయంలో ఆయన ప్రవర్తన వల్ల, ప్రజలతో ఆయన ప్రవర్తించినటువంటి విధానం వల్ల ప్రత్యేకమైనటువంటి గౌరవ అభిమానాల్ని సంపాదించుకున్నాడు రామచంద్రమూర్తి అని చెప్తూ, అలాగే యుద్ధములో గనక రామచంద్రమూర్తి లక్ష్మణుడితో సహా యుద్ధంలో అడుగు పెడితే ఇంకా అపజయం అనేటువంటిది ఉండదు. క్షత్రుడి యొక్క ముఖ్య లక్షణం, క్షత్రియుడు అంటే అర్థం ఏంటంటే క్షత్రియ. క్షత్ అంటే ఆపద, త్రయ అంటే తరింపజేయువాడు. ఆ ప్రజలని ఆపదల నుండి తరింపజేయువాడు క్షత్రియుడు. ప్రజలకి ఆపద ఎక్క నుండి ఉంది అంటే శత్రురాజుల నుండి ఉంది. ఒకవేళ శత్రురాజులు కనుక రాజ్యం మీదకి దండెత్తారనుకోండి, రాజుకి సరైనటువంటి యుద్ధ నైపుణ్యం లేకపోతే తన యొక్క ప్రజలు హింసలు పడాల్సిందే. కానీ రాముడు లక్ష్మణుడితో సహా యుద్ధంలోకి అడుగు పెడితే ఎవరు కూడా వారిని జయించలేరు. కాబట్టి ఆయన గొప్ప యుద్ధ నైపుణ్యం ఉంది కాబట్టి మమ్మల్ని ఖచ్చితంగా కాపాడేటటువంటి శక్తి ఆయనకుంది. ఆయన చక్కటి ధార్మికమైనటువంటి పరిపాలన చేస్తాడు. కోపము అసలే లేదు. అందరి మీద చక్కగా అందరినీ అనుగ్రహిస్తాడు. ఏది వృధా చెయ్యడు. కేవలము ఎవరైతే శిక్ష అర్హులో వాళ్ళని మాత్రమే శిక్షిస్తాడు. అంటే రాజు యొక్క ముఖ్య కర్తవ్యము, రాజ్యంలో ఎవరైనా తప్పు చేస్తే ఆ వాదోపవాదాలు విని ఎవరు శిక్షార్హుడో, ఎవరు తప్పు చేశారో తన బుద్ధితో నిర్ణయించి వాళ్ళకి శిక్ష వేయాలి. వాదోపవాదాలు సరిగా వినకుండా శిక్షార్హుడు కానటువంటి నిర్దోషిని దోషిగా చేయడం అనేటువంటి ప్రసక్తే లేదు రామచంద్రమూర్తిలో. సో అంతటి గుణ సంపన్నుడు అని చెప్పేసి ప్రజలందరూ కూడా అంటారనమాట. సో రామచంద్రమూర్తి యువరాజు కావాలని అందరూ కూడా ప్రార్థిస్తారు. ఆయన అందరినీ సమానంగా, ఆడ మొగ పెద్ద చిన్న తేడా లేకుండా ప్రజలందరినీ కూడా ఆయన చక్కగా గౌరవిస్తారు. అలాగే ప్రజలు కూడా ఆయన్ని దేవుడిలాగా ఆయన ప్రార్థిస్తారు అని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత అయితే ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తారు ప్రజలు అంటే, ఎప్పుడైతే దశరథ మహారాజు తన నిర్ణయాన్ని చెప్తారో, చెప్పిన తర్వాత వెంటనే అందరు కూడా రామచంద్రమూర్తికి జై గే, సో రామచంద్రమూర్తి యువరాజు కావాలి అని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటారనమాట. కోరుకోగానే అప్పుడు దశరథ మహారాజు ఒక ప్రశ్న అడుగుతాడు ప్రజలందరినీ కూడా. ఏమని అడుగుతారంటే, ఇప్పుడు నేను చెప్పాను రామచంద్రుడు యువరాజు కావాలని చెప్పేసి, అయితే ఆయన ఎంత తొందర వీలైతే అంత తొందరగా యువరాజు కావాలని మీరు అందరూ కోరుకుంటున్నారు. అంటే దీన్ని నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే నా పరిపాలన మీకు నచ్చలేదని అర్థం చేసుకోవాలా, లేకపోతే రామచంద్రమూర్తి మీద మీకు అభిమానం ఉందని అర్థం చేసుకోవాలా? నాకు వివరంగా చెప్పండి. నేను మీకు నచ్చట్లేదా? అంటే ప్రజల యొక్క మనోభీష్టాన్ని ఖచ్చితంగా తెలుసుకోవడానికి దశరథ మహారాజు ఈ ప్రశ్న ప్రజలకి, సామంతులందరికీ కూడా వేశాడనమాట. ఆయన ఎప్పుడైతే దశరథ మహారాజు అలా అడిగారో, వారు ఒక్కొక్క రామచంద్రమూర్తి యొక్క ఒక్కొక్క గుణాన్ని వర్ణిస్తూ
ఇంత గుణ సంపన్నుడు కాబట్టి మమ్మల్ని పరిపాలించడానికి ఈయననే సమర్థుడు అని అందరూ ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఇంకా ప్రజల యొక్క ఇప్పుడు దశరథ మహారాజు యొక్క అభిప్రాయం తెలిసిపోయింది, ప్రజల యొక్క అభిప్రాయం తెలిసిపోయింది. ఓకే. ఇంకా తెలిసిపోగానే ఇంకా దశరథ మహారాజు చాలా సంతోషించి ఎంత తొందర వీలైతే అంత తొందర ఈ యొక్క పట్టాభిషేక క్రతువు అనేటువంటిది మనం జరిపించాలి అని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నాడు అనమాట. సో అప్పటికి ఎప్పుడైతే ఈ సంభాషణ జరిగిందో, ఈ నిర్ణయం జరిగిందో, అప్పటికి చైత్ర మాసంలో ఉన్నారనమాట అయోధ్యలో. అప్పుడది చైత్ర మాసం. ఆ చైత్ర మాసం అన్నిటికీ శుభప్రదమైనటువంటిది కాబట్టి, శుభప్రదమైనటువంటి మాసం కాబట్టి ఈ చైత్ర మాసంలోనే వెంటనే ఏ రోజైతే ఈ సభికుల ద్వారా అలాగే దశరథ మహారాజు యొక్క అభిప్రాయాన్ని సభికులంతా కూడా గౌరవించి రామచంద్రమూర్తియే తర్వాత యువరాజు అని ఏకగ్రీవంగా కోరుకోవడం జరిగిందో, ఆ వెంటనే దశరథ మహారాజు ఇది చైత్ర మాసం, ఈ మాసంలోనే జరిపించాలి, ఈ మాసంలోనే రేపే జరిపించాలి అని నిర్ణయించుకున్నాడు అనమాట. రేపు పుష్యమి నక్షత్రములో ఈ యొక్క క్రతువు జరగాలి అని ఆయన నిర్ణయించేశాడనమాట. ఇంకా ఆయన ఇంకా వేచి ఉండాలని అనుకోలేదు ఆయన దశరథ మహారాజు. ఇంకా నిర్ణయించుకున్న తర్వాత వెంటనే తన కులగురువులందరికీ కూడా ఆయన ఆహ్వానాన్ని పంపారు. వశిష్ఠ మహర్షులు, వశిష్ఠ జాబాలి వీళ్ళందరికీ కూడా ఆహ్వానాన్ని పంపి వాళ్ళకి తమ యొక్క నిర్ణయాన్ని విన్నవించారు. ఇలాగా రామచంద్రమూర్తిని మేము యువరాజుగా పట్టాభిషిక్తులు చేయాలనుకుంటున్నాం, దయచేసి తర్వాత క్రతువును మీరు ముందుండి నడిపించండి. రామచంద్రమూర్తిని పట్టాభిషేకం సక్రమంగా చక్కగా ఎలాంటి లోటు లేకుండా జరిపించడానికి ఏమేం కావాలో అవన్నీ కూడా మీరు దయచేసి చెప్పండి, అవన్నీ కూడా మనం సమకూరుస్తామని చెప్పేసి చెప్తారన్నమాట. చెప్పగానే వశిష్ఠుడు పట్టాభిషేకానికి కావలసినటువంటి ద్రవ్యాలన్నిటి గురించి కూడా ఆయన ఒక లిస్ట్ ఇస్తారనమాట. ఎట్లా అయితే మన ఇంట్లో పూజో ఏదో కార్యక్రమం పెట్టుకున్నాం అనుకోండి, పంతులు గారు మనకి ఇగో ఈ లిస్ట్ తీసుకురండి అయ్యా, రేపు పూజకి సత్యనారాయణ వ్రతానికి ఈ లిస్ట్ తీసుకురండి అని చెప్పేసి ఎట్లా అయితే ఇస్తారో, వశిష్ఠ మహర్షి కూడా ఒక లిస్ట్ ఇచ్చారనమాట. చక్కటి మంగళ ద్రవ్యాలు కావాలి, బంగారం, రత్నాలు, సర్వ ఔషధులు, అలాగే తెల్లని పువ్వులు, పేలాలు, తేనె, నెయ్యి, ఇవన్నీ కూడా మంగళ ద్రవ్యాలు. ఓకే. సో ఇవన్నీ తెప్పించండి. అలాగే కొత్త వస్త్రాలను తెప్పించండి, ఆయుధాలతో కూడినటువంటి రథము, శుభ లక్షణాలు ఉన్నటువంటి ఏనుగు, బంగారు కొమ్ములు ఉన్నటువంటి ఎద్దు, పులి చర్మంతో ఉన్నటువంటి ఛత్రం, గొడుగు, చామరలు ఇవన్నీ తెప్పించండి. ఓకే. అలాగే నగర ద్వారాలన్నీ కూడా చక్కగా చందనంతో అలంకరించండి, పూలమాలలు తీసుకురండి, సుగంధ ద్రవ్యాల దీపాలతో అలంకరించండి. అలాగే ఈ పట్టాభిషేకానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మృష్టాన్న భోజనాలు ఏర్పాటు చేయండి అని, ఆ మృష్టాన్న భోజనంలో పెరుగుతో కూడుకున్నటువంటి వంటకాలతో కూడుకున్నటువంటి గొప్ప గొప్ప వంటలు చేయించండి అని ఒక లిస్ట్ మొత్తం చెప్తారనమాట వశిష్ఠ మహర్షి. చెప్పిన తర్వాత ఇప్పుడు వీళ్ళంతా కూడా చర్చించుకున్నారు, నిర్ణయించుకున్నారు. కానీ ఈ విషయం రామచంద్రమూర్తికి ఇంకా తెలియదు. అప్పుడు వీళ్ళంతా నిర్ణయం తీసుకున్న తర్వాత రామచంద్రమూర్తిని తీసుకొని రమ్మని చెప్పేసి దశరథ మహారాజు గారి యొక్క ముఖ్యమైనటువంటి మంత్రి అయినటువంటి సుమంత్రుడికి ఆజ్ఞాపిస్తాడనమాట. సుమంత్రుడు రామచంద్రమూర్తి యొక్క భవనానికి వెళ్తారనమాట. వెళ్ళి అదేంటి రామచంద్రమూర్తి యొక్క భవనం అంటే దశరథ మహారాజు రామచంద్రమూర్తి వేరువేరుగా ఉండేవారా అంటే అవుననే చెప్పాలి. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి భవనాలు ఉంటాయని. ఒక భవనంలో దశరథ మహారాజు తన పట్ట మహిషులతో ఉండేవారు ఒక భవనంలో, రామచంద్రమూర్తి ఒక భవనంలో, ఇలాగా సపరేట్ భవనాల్లో ఉంటారనమాట. మీరు ప్రస్తుతం అయోధ్యకి వెళ్ళినా కూడా మీకు ఆ ప్రాంగణం ఏదైతే ఉందో దశరథ మహల్ అని, ఓకే, ఇట్లా ఒక కాంపౌండ్ లో మళ్ళీ ఏదైతే ఎట్లా అయితే ప్రస్తుతం గేటెడ్ కమ్యూనిటీ అని అనుకొని ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి కానీ ఒకే కమ్యూనిటీలో ఉంటాయి, అదే విధంగా దశరథ మహారాజు యొక్క పుత్రులతో పాటు ఆయన ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉండేవారు అనమాట.
సో రామచంద్రమూర్తిని తీసుకురమ్మని చెప్పి సుమంత్రుడికి చెప్పగానే సుమంత్రుడు రథం మీద వెళ్ళి రామచంద్రమూర్తిని సభకి తీసుకొస్తాడనమాట. తీసుకొచ్చిన తర్వాత రామచంద్రమూర్తి చాలా టీవీగా నడుస్తాడనమాట. ఎట్లా ఉంటుందంటే ఒక మేఘం ఆ, ఆకాశంలో నుండి ఒక మేఘం భూమి మీదకి దిగి నడుస్తుంటే ఎలా ఉంటుందో, ఒక చక్కటి ఉత్సాహంతో ఉన్నటువంటి మదపుట ఏనుగు నడిస్తే ఎలాగ ఉంటుందో, అలాగే అప్పుడే పున్నమి చంద్రుడు విరిసినటువంటి చంద్రుడు ఏ విధంగా కాంతివంతంగా ఉంటుందో అలాంటి ముఖంతోటి, మంచి బలిష్టమైనటువంటి బాహులతోటి, ఆ, ఆ, చక్కటి దృఢమైనటువంటి శరీరంతో ఆయన ఆజానుబాహుడు చక్కగా నడుచుకుంటూ వస్తాడనమాట. వచ్చిన తర్వాత రామచంద్రమూర్తికి తండ్రిగా దశరథ మహారాజు తన యొక్క నిర్ణయాన్ని చెప్తాడు. చెప్పిన తర్వాత, నీకు పట్టాభిషేకం చేయబోతున్నాం, ఇక నుండి నువ్వే యువరాజువి. రాజు అయ్యేటటువంటి వాడు కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలి అని చెప్పి, కొన్ని ముఖ్యమైన ఆల్రెడీ రామచంద్రమూర్తికి ఆ లక్షణాలన్నీ ఉన్నప్పటికీ కూడా తండ్రిగా తన బాధ్యత తాను గుర్తు చెయ్యాలి అనే ఉద్దేశంతో రాజుకి ముఖ్యంగా ఉండవలసినటువంటి లక్షణాలు వినయం, ఇంద్రియ నిగ్రహం, ప్రజారంజకత్వంగా ప్రజలు మెచ్చుకునే విధంగా పరిపాలించేటటువంటి గుణం, అలాగే ప్రతినిత్యం కూడా కోశాగారం చక్కగా ధనముతోటి నిండి ఉండేటట్టు చూసుకోవాలి. ధనము ధాన్యముతోటి నిండి ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే అన్ని వేళలా రాజ్యము ఆ దేనికి కొరత లేకుండా ఉంటుందా అంటే ఆ నమ్మకం ఏం లేదు. కొన్నిసార్లు కరువు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మన శత్రురాజులు దండయాత్ర చేసేటటువంటి అవకాశం ఉంటుంది. మనము బాలకాండలో చూసుకుంటే జనక మహారాజు సీతమ్మ తల్లి యొక్క స్వయంవరం గురించినటువంటి విశేషాలు చెప్తారు. ఈ శివధనస్సు ఎవరైతే ఎక్కువ పెడతారో వారికి నా కుమార్తెనిచ్చి నేను పెళ్లి చేస్తానని చెప్పాను. చాలా మంది రాజులు వచ్చారు, అందరూ ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత వాళ్ళంతా కలిసి ఒక గ్రూప్ గా ఫామ్ అయిపోయి నా మీదకి దండయాత్ర చేశారు. చేస్తే నేను 1 సంవత్సరం పాటు నా అంతఃపురంలోనే ఉన్నానని చెప్పేసి జనక మహారాజు చెప్పారు. అంటే సంవత్సరం పాటు జనక మహారాజు తన అంతఃపురంలోనే ఉన్నప్పటికీ కూడా ఆహార పదార్థాలకి ఎలాంటి లోటు లేదు ఆయనకి. అంత సమృద్ధిగా రాజు యొక్క కోశాగారాన్ని ఆయన నిర్వహించేట విధంగా చూసుకోవాలి. అంటే పొదుపుగా పిసినారిగా ఉండకూడదు. ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎక్కడ ఖర్చు పెట్టకూడదో తెలుసుకొని ఆ విధంగా ఖర్చులు చేస్తూ ఉండాలన్నమాట. ఇవి వినయము, ఇంద్రియ నిగ్రహము, ప్రజారంజకంగా పరిపాలించడము, అలాగే కోశాగారాన్ని ప్రతినిత్యం కూడా కాపాడుతూ ఉండడం అనేటువంటి రాజుకు ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు రామా. ఇవన్నీ కూడా నీ లోపల ఉన్నాయి, కానీ ఒక తండ్రిగా, ఒక రాజుగా, ప్రస్తుత రాజుగా నేను నీకు గుర్తు చేస్తున్నాను అని చెప్పేసి దశరథ మహారాజు చెప్తాడనమాట. ఈ యొక్క వార్తని రామచంద్రమూర్తి యొక్క మిత్రులు కౌసల్యమాతకి వెళ్ళి చెప్తారు. అమ్మ తల్లి, నీ పుత్రుడు యువరాజు కాబోతున్నాడు అని చెప్పేసి చెప్తారు. చెప్పగానే ఆ శుభవార్త వినగానే కౌసల్యాదేవి అప్పుడే ఎవరైతే ఈ వార్తను చెప్పారో వాళ్ళకి బంగారము, గోవులు ఇవన్నీ కూడా దానంగా ఇచ్చింది. ఇచ్చి తన కుమారుడు పట్టాభిషిక్తుడు అయ్యేంత వరకు ఎలాంటి ఆటంకాలు, అడ్డంకులు రాకుండా ఉండాలి అని తన ఇష్టదైవమైనటువంటి దైవాలకి ఆవిడ పూజ చేయడం మొదలుపెట్టింది అనమాట. సో మొదలుపెట్టిన తర్వాత ఇంకా దశరథుడు తన నిర్ణయాన్ని అందరికీ చెప్పాడు, నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు పుష్యమి నక్షత్రంలో రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరగాలని నిర్ణయం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా ప్రజలందరూ వెళ్ళిపోయారు. దశరథ మహారాజు కూడా తన మంత్రులతో మరొకసారి చర్చించి రేపే ఈ యొక్క చైత్ర శుద్ధ విధియ నాడు పుష్యమి నక్షత్రం ఉన్నందున ఆ రోజే రాముని యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చెయ్యాలని నిర్ణయించుకున్నాం కదా. సో ఆ కార్యక్రమానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దయచేసి అందరూ చూసుకోండి అని చెప్పి రామచంద్రమూర్తిని కూడా పంపించేస్తాడనమాట. పంపించిన తర్వాత ఒక విచిత్రం జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే
ఆ, మళ్ళీ రామచంద్రమూర్తిని పిలిపిస్తాడు దశరథ మహారాజు. అందరికీ తన నిర్ణయాన్ని చెప్తాడు. రామచంద్రమూర్తి కూడా ఏ విషయాలు చెప్పాలో అవన్నీ చెప్తాడు. ఏ ఏ గుణగణాలు రాజుకు ఉండాలో అవన్నీ చెప్పిన తర్వాత రామచంద్రమూర్తిని కూడా పంపిస్తాడు. పంపించిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ రాముణ్ణి ఒకసారి పిలుచుకురండి అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఆ ఇంకా తన మంత్రులు, క్షమించండి, సో చెప్పిన తర్వాత ఆ తన మంత్రులకు చెప్పి మళ్ళీ రామచంద్రమూర్తిని, రామచంద్రమూర్తి తన భవనానికి వెళ్ళక ముందే మళ్ళీ రథం వచ్చేస్తుంది. మీ నాన్నగారు మళ్ళీ రమ్మంటున్నారని చెప్పేసి చెప్పగానే వెంటనే మళ్ళీ రామచంద్రమూర్తి, ఆయన లోపల ఒక శంక మొదలవుతుంది. అయ్యో ఏం జరిగింది, ఇంత హఠాత్తుగా ఇప్పుడే మా నాన్నగారిని కలిసి వచ్చాను మహారాజుని, మళ్ళీ వెంటనే రమ్మంటున్నారు అంటే ఏం ప్రమాదం ఏం జరగలేదు కదా అని రామచంద్రమూర్తి కూడా వెంటనే త్వరగా ఆ వచ్చినటువంటి రథంలో ఎక్కి దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళగానే దశరథ మహారాజు రామచంద్రమూర్తిని కూర్చోబెట్టుకొని, నాన్న రామ, నేను అనుభవించాల్సినటువంటి సుఖాలన్నీ అనుభవించాను. నా వయస్సు ఇప్పుడు పైబడిపోయింది. ఇంకా నేను ఈ రాజ్యాన్ని పరిపాలించలేను. నేను రాజుగా ఉండి మనుష్యుడు చేయవలసినటువంటి పంచమహారుణాలన్నిటినీ తీర్చుకున్నాను. యజ్ఞయాగాది క్రతువులు చేసి దేవతల యొక్క రుణం తీర్చుకున్నాను. వేదాధ్యయనం చేసి ఋషి రుణాన్ని తీర్చుకున్నాను. అలాగే చక్కటి సత్సంతానాన్ని కని పితృల యొక్క రుణాన్ని తీర్చుకున్నాను. అలాగే గొప్ప దాన ధర్మాలు చేసి బ్రాహ్మణుల యొక్క రుణాన్ని తీర్చుకున్నాను. అలాగే సమస్త భూతములని చక్కగా చూసుకుంటూ వాళ్ళ యొక్క బాగోగుల్ని చూసుకుంటూ మనుష్య రుణాన్ని కూడా తీర్చుకున్నాను. కాబట్టి ఇప్పుడు నాకు జీవితంలో నేను చేయవలసినటువంటి తదుపరి కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవీ లేవు. కానీ నాకెందుకో కొద్ది రోజుల నుండి చాలా దుర్నిమిత్తములు కనిపిస్తున్నాయి, అంటే దుశ్శకనములు కనిపిస్తున్నాయి. నేను ఎంత వీలైనంత త్వరగా నిన్ను యువరాజుగా చూడాలని అనుకుంటున్నాను. నాకు జాతకరీత్యా నా జాతకంలో నా జన్మ నక్షత్రానుసారం ప్రస్తుతం సూర్యుడు, అంగారక గ్రహం, అలాగే రాహు గ్రహాదులు ఏవైతే ఉన్నాయో గ్రహాలు, ఇవన్నీ కూడా ఆవహించి ఉండటం వల్ల నాకు తెలియని భయం ఒకటి ఆవహించింది. ఎప్పుడైతే మనుషుడి యొక్క జాతకంలో ఇన్ని గ్రహాలు కలిసి ఈ గ్రహకూటం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు ఆ మనుష్యుడికి ఏదో గొప్ప ప్రమాదమో లేదంటే మరణమో సంభవించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రామ, నేను బ్రతికుండగానే నిన్ను యువరాజుగా చేసి నేను శరీరాన్ని వదిలిపెట్టాలని అనుకుంటున్నాను. కాబట్టి నువ్వు కూడా నా నిర్ణయానికి సిద్ధంగా ఉండు. ఇప్పటి నుండే నువ్వు రేపటి క్రతువైపోయేంత వరకు కూడా ఉపవాస దీక్షలు నువ్వు స్వీకరించాలి. నువ్వు ఏ ఉపవాసం, ఎలా ఉపవాసం ఉండాలి, నియమనిష్టలు ఏంటి, ఇవన్నీ కూడా నీకు వశిష్ఠుడు చెప్తాడు. ఓకే, కాబట్టి నా మనస్సు మారక ముందే ఈ క్రతువు అయిపోవాలి అని నేను ఆరాటపడుతున్నాను. సో రామ, నీ తమ్ముళ్ళైనటువంటి భరత శత్రుఘ్నులు లేనప్పటికీ కూడా నేను ఎంత తొందర వీలైతే అంత తొందర నేను రాజుగా చూడాలనుకుంటున్నాను అని చెప్పేసి రామచంద్రమూర్తికి మళ్ళీ ఒకసారి తన లోపల ఉన్నటువంటి భయాన్ని దశరథ మహారాజు తెలియజేస్తాడనమాట. తెలియజేసిన తర్వాత ఇంకా కౌసల్యదేవి చాలా సంతోషిస్తుంది. సో ఎప్పుడైతే దశరథ మహారాజు యొక్క నిర్ణయం తెలిసిందో కౌసల్యాదేవికి, ఆవిడ ఆనందపడుతుంది. ఆవిడ్ని కలవడానికి రామచంద్రమూర్తి కూడా ఆవిడ యొక్క అంతఃపురానికి వెళ్ళి తల్లి యొక్క ఆశీర్వచనాలు తీసుకొని హరే కృష్ణ, తల్లి యొక్క ఆశీర్వచనాలు తీసుకుంటాడనమాట. తీసుకొని హరే కృష్ణ, తల్లి యొక్క ఆశీర్వచనాలు గురించి తల్లి దర్శనానికి వెళ్ళి తల్లి యొక్క ఆశీర్వచనాలు తీసుకుంటాడు రామచంద్రమూర్తి. తీసుకున్న తర్వాత ఇంకా వశిష్ఠుడు ఎప్పుడైతే రామచంద్రమూర్తికి దశరథ మహారాజు, రామ నువ్వు
ఉపవాస దీక్ష వహించాలి అని చెప్తాడో, ఆ ఉపవాసం ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలు చెప్పడానికి వశిష్ఠుని దశరథ మహారాజు పంపిస్తారు రామచంద్రమూర్తి దగ్గరికి. వశిష్ఠుడు రామచంద్రమూర్తి యొక్క భవనానికి వెళ్తాడు. వెళ్ళగానే రామచంద్రమూర్తియే స్వయంగా వశిష్ఠుడి యొక్క రథం దగ్గరికి వెళ్ళి ఆయన్ని రథం మీద రథం మీద నుండి దిగడానికి ఆయనకు సహాయం చేసి, వశిష్ఠుడు ఇంకా రామచంద్రమూర్తికి ఎలాంటి నియమాలు పాటించాలో అవన్నీ చెప్తాడనమాట. సీతమ్మ తల్లిని అలాగే రామచంద్రమూర్తిని ఇద్దరిని పిలిచి ఆ ఏ ఏ ఎలా ఉపవాసం ఉండాలి, ఎప్పటి వరకు ఉండాలి, ఇవన్నిటినీ కూడా ఆయన చక్కగా వివరిస్తాడు. రామచంద్ర దంపతులు ఇద్దరికీ కూడా వివరిస్తాడు. వివరించిన తర్వాత వశిష్ఠుడిని మళ్ళీ తన రథాన్ని ఎక్కించి తన ఆశ్రమానికి పంపిస్తాడు రామచంద్రమూర్తి. పంపించిన తర్వాత అయోధ్య నగరం మొత్తం కూడా కోలాహలంగా ఉంటుందన్నమాట. అందరూ కూడా ఇంటికి తోరణాలు, అరటాకులతో కూడుకున్నటువంటి గొప్ప గొప్ప తోరణాలు ఇవన్నీ కట్టి, పూల దండలు ఇవన్నీ కట్టి, ఇంకా రామచంద్రమూర్తి రేపు రాజు అవ్వబోతున్నాడు అనేటటువంటి సంతోషంలో ప్రతి ఒక్క గృహం కూడా అద్భుతంగా అలంకరింపబడుతుందన్నమాట. అలంకరింపబడి ఇంకా అందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తుంటారనమాట. సో ఆ అలంకరించుకున్నటువంటి వీధుల గుండా వశిష్ఠుడు వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత దశరథ మహారాజు తన అంతఃపురానికి ఇంకా వశిష్ఠుడు తన ఆశ్రమానికి వెళ్లే ముందు ఒకసారి దశరథ మహారాజును కలిసి వెళ్తాడనమాట. ఎప్పుడైతే దశరథ మహారాజును కలుస్తాడో, కలిసిన తర్వాత దశరథ మహారాజు ఆ వశిష్ఠుడి యొక్క అనుమతి తీసుకొని ఇంకా ఆయన కొద్దిగా విశ్రాంతి తీసుకుందామని చెప్పేసి ఆయన తన అంతఃపురానికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాలు మనము వచ్చే వారం తెలుసుకుందాం. ఇప్పటికైతే ప్రస్తుతానికి దశరథ మహారాజు రామచంద్రమూర్తి యువరాజు అవ్వాలి అని తన నిర్ణయమే కాకుండా ప్రజలు సామంతులు కూడా నిర్ణయించడం జరిగింది. తర్వాత ఏం జరగబోతుందో వచ్చే వారం తెలుసుకుందాం అన్నమాట. ఓకే, సో ఈ ఒకటి మన అయోధ్యకాండలో 1 నుండి 5వ సర్గ వరకు మనము ఈరోజు చర్చించుకోవడం జరిగింది. 1వ సర్గలో రామచంద్రమూర్తి యొక్క గుణగణాల యొక్క వర్ణన ఉంటుంది. అలాగే దశరథ మహారాజు మనస్సులో రామచంద్రమూర్తిని యువరాజుగా చేయాలి అనేటటువంటి ఆలోచన మొదలవుతుంది. 2వ సర్గలో ఆయన తన యొక్క ఆలోచనని అందరినీ, ప్రజలని అలాగే సామంతులందరినీ పిలిచి తన యొక్క అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకొని తర్వాత రామచంద్రమూర్తికి కబురు పెట్టడం, రామచంద్రమూర్తి రావడం, ఆయనకు కూడా తన యొక్క నిర్ణయాన్ని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత వశిష్ఠాది కులగురువులందరినీ పిలిచి పట్టాభిషేకానికి కావలసినటువంటి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మళ్ళీ రామచంద్రమూర్తిని తిరిగి ఆహ్వానించి తన లోపల ఉన్నటువంటి భయాన్ని ఎందుకు ఇంత తొందరగా జరిపించాలనుకుంటున్నాడు. ఎందుకంటే రామచంద్రమూర్తి ఆయనకి తమ్ముళ్ళంటే ఎంతో ఇష్టం. ఎక్కడ ఆయన నా తమ్ముళ్ళు వచ్చేంత వరకు వేచి చూద్దామంటాడో, ఇంకా మా మామగారు ఎందుకంటే ఆయన అందరినీ గౌరవిస్తాడు కాబట్టి ఎక్కడ ఇంకా వేరే బంధువులు వచ్చేంత వరకు వేచి చూద్దామంటాడో అనడు. కానీ దశరథుడి లోపల ఆ అనుమానాలు అనమాట. కాబట్టి ఇంత తొందరగా జరిపించడానికి గల కారణాల్ని ఆయన రామచంద్రమూర్తికి వివరించి రామచంద్రుడు కూడా పరిపూర్ణంగా సమ్మతించిన తర్వాత ఇంకా పట్టాభిషేకం జరిగే ముందు ఉండాల్సినటువంటి వహించాల్సినటువంటి దీక్షల్ని గురించి ఆయనకి వశిష్ఠ మహర్షి ద్వారా తెలియజెప్పుతాడు. చెప్పిన తర్వాత ఆయన తన అంతఃపురానికి వెళ్తాడు అనమాట. ఇది మొదటి 5 సర్గల్లో మనకి రామాయణంలో ఈ విశేషాలు ఉన్నాయి. ఈ విశేషాల గురించినటువంటి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఎవరికి ఏం ప్రశ్నలు లేవా?
ఈ బుక్ ఇస్కాన్ లో అవైలబుల్ ఉందా ప్రభు? ఓకే, ఎస్ ప్రభు, అవైలబుల్ ఉంది ఓకే. రామాయణం. మీ పేరు ప్రభు? రాజారెడ్డి ప్రభు. ఓకే, రాజారెడ్డి. ఎస్, అవైలబుల్లో ఉంది. ఆ, శ్రీమద్ రామాయణం ఉంటుందా ప్రభు? ప్రణామ్ ప్రభుజీ. శ్రీమద్ రామాయణం, వాల్మీకి రామాయణం. ఎవరికైతే ప్రశ్నలు ఉన్నాయో హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి, ఒక్కొక్కరికి నేను అవకాశం ఇస్తా. ఓకే, పావని మాతాజీ చెప్పండి, అడగండి మీ ప్రశ్న హరే ఏంటి? కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. ధన్యవాదాలు, సో ప్రణామ్. ఇప్పుడు ఏంటంటే మన భగవద్గీత భాగవతం తీసుకుంటే శ్లోకంలో ప్రతి పదార్థం మనకి స్టార్టింగ్ పదం నుంచి ఉంటుంది. ఇప్పుడు మీరు రాముడి యొక్క లక్షణాలు ప్రొజెక్ట్ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ప్రభుజీ, లైక్ ఏంటంటే సంస్కృతం మనం ఎలాగైతే అర్థం చేసినాం అంటే మాట్లాడుతూ కింద నుంచి వచ్చింది, అంటే వాక్య ఆ, సంపూర్ణం ఆ, మధ్యలోంచి తీసుకోవాల్సి వచ్చింది కదా ప్రభుజీ. ఆ. అంటే ఇది భగవద్గీత భాగవతంతో కంపేర్ చేస్తే ఎలా, అంటే ఇది ఎందుకు ప్రతి పదార్థం స్టార్టింగ్ నుంచి రాయలేదు, అంటే రాసిన దాన్ని బట్టి తేడా నా ప్రభుజీ? అర్థం కాలేదు అది, ఎందుకంటే మనం ఎప్పుడు పురాణాలు చదివింది, నేను చదివింది లేదు ప్రభుజీ. లైక్ ఎందుకంటే మనం ప్రతి పదార్థం అనగానే స్టార్టింగ్ నుంచే తీసుకుంటాము. సో జనరల్ గా సాంస్క్రిట్ లాంగ్వేజ్ అయితేనే మనకి లాస్ట్ నుంచి, లైక్ అది ఇచ్చిన పదం అర్థం కావాలి అంటే ఆ పదం అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మీరు, ఈవెన్ దో శ్లోక ముందు నుంచి ఉన్నా గానీ అని ఉంటుంది. సో అలా ఉన్నట్టున్నాయి ఈ రామాయణ శ్లోకాలు అయితే ప్రభుజీ. అంటే ఇప్పుడు సంస్కృత శ్లోకాలు యాజ్ ఇట్ ఈజ్గా మనం చదివితే ఆ, కొద్దిగా కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఏదైనా శ్లోకం చెప్పే ఆ శ్లోకంలో ఏమైతే నిర్ణయిస్తారో చివరికి వస్తుంది. ఎస్ ప్రభుజీ. దాన్ని ముందు పెడితే మనకి మన వ్యవహారికమైనటువంటి ఆ వ్యవహారంలో ఉన్నటువంటి మనందరికీ అర్థమవుతుంది అనమాట. ఎస్ సో ఆ విధంగా ప్రతి పదార్థాలు అట్లా పెట్టడం జరిగింది అనమాట. యాక్చువల్గా అయితే మూల రామాయణంలో ప్రతి పదార్థాలే లేవు, అర్థాలు 24,000 శ్లోకాలకి కష్టం రాయడం. కాబట్టి ఓకే నేను అక్కడిక్కడ నెట్లో సెర్చ్ చేసి ఆ అర్థాలు తీయడం జరిగింది. ఎందుకు తీశానంటే ఈ సంస్కృత శ్లోకాలు 2-3 పదాలు కలిపి ఉంటాయి. అది ఎస్ పదాలు ప్రభుజీ. కలిపి ఉన్నప్పుడు 2-3 పదాలు కలిపి ఉన్నప్పుడు వాటిని ఉచ్చరించడంలో కొద్దిగా తప్పు దొర్లే అవకాశం ఉంటుందన్నమాట. ఎస్ సో ప్రభుజీ. ప్రతి పదార్థం కనుక విడమర్చి పెడితే చదవడానికి సులభంగా చదవటం. ఉంటుందని, ఇవి భగవంతుడి యొక్క గుణాలు కాబట్టి అలా నేను కొద్దిసేపు 1-2 గంటలు దాని మీద వర్క్ చేసి ఈజీగా పెట్టడం మాకు జరిగింది అర్థమవుతుంది అనమాట. ప్రభుజీ ముందు అది. హరి హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. పెట్టడం జరిగింది అనమాట. సుజాత మాదే చెప్పండి, మీ ప్రశ్న ఏంటి? ప్రభుజీ ఏమనుకోకండి, పర్లేదు. కొందరు ఏమంటారంటే వశిష్ఠ అంటే మేము సినిమా ఇదిగా అనుకోవాలో మరి ఎక్కడన్నా చదివిందో నాకు సరిగ్గా గుర్తులేదు ప్రభుజీ. వశిష్ఠ మహాముని ఆయన పట్టాభిషేకానికి కాదు ముహూర్తం పెట్టింది, కేవలం అరణ్యవాసానికి ముహూర్తం పెట్టారు, అందుకే ఇలా జరిగిందని అంటారు ప్రభుజీ. నిజమేనా ప్రభుజీ? ఓకే, సో ఈ విషయం అంటే దాన్ని తాత్వికంగా అర్థం చేసుకోవడానికి అలా చెప్తారనమాట. ఇప్పుడు రాముడు వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? రావణాసుని సంహరించాలి. రావణాసుని సంహరించాలంటే ఆయన అంతఃపురంలో ఉంటే రావణుడు రాముని చెనకగలడా? లక్ష్మణునితో పాటు ఉన్నటువంటి రాముని చెనకగలడా? సాధ్యమయ్యే పని కాదు. దేవతుల్యుడు ఆయనే. పరశురాముణ్ణి కూడా ఆయన భయపడినటువంటి వీరుడు రామచంద్రమూర్తి. ఇప్పుడు ఆయన అరణ్యానికి వెళ్ళాలి, వెళితేనే కథ ముందుకు సాగుతుంది, రాక్షసుల్ని అందరినీ చంపగలడు, కథ ముందుకు సాగుతుంది. కాబట్టి ఆ ముహూర్తాన్ని మహర్షులకి ముందే ఇతిహాసాలు తెలుసు కాబట్టి వాళ్ళు కథ ఏ విధంగా నడవాలో, ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే వచ్చినటువంటి అవతార ప్రయోజనం జరుగుతుందో ఆ ప్రయోజనానికి అనుగుణమైనటువంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారనమాట. ఓకే, సో ఒక విధంగా చెప్పాలి అంటే అయోధ్యలో ఉంటే అయోధ్య రాజు, అరణ్యంలో ఉంటే అరణ్యరాజు ఆయన. ఇప్పుడు ఆయన అరణ్యానికి వెళ్ళింది కూడా ఋషులందరినీ కూడా, ఆయన అరణ్యానికి వెళ్ళగానే ఋషులందరూ కూడా పలానా రాక్షసుడు ఇట్లా హింసపెడుతున్నాడు, పలానా రాక్షసుడు అలా హింసపెడుతున్నాడు, ధనకారణ్యంలో మన ఇంతమంది రాక్షసులు ఇట్లా చేస్తున్నారని ఆయన ఋషులందరూ కూడా వాళ్ళ యొక్క సమస్యలన్నీ రామచంద్రమూర్తికి చెప్తాడు. చెప్పగానే రామచంద్రమూర్తి వాళ్ళ సమస్యలన్నీ తీర్చేస్తాడనమాట. సో ఆయన అయోధ్యలో ఉన్నా అరణ్యంలో ఉన్నా ఎక్కడున్నా రాజే.
ఓకే. సో అవును అరణ్యంలో ప్రభుజీ. ఉన్నంత మాత్రం చేత ఆయన సామాన్యుడని అనుకోలేం మనం. అందుకే ఉమ్, ఆయన ఇప్పుడు అరణ్యవాసం చేయాల్సి వచ్చిందని చెప్పేసి బాణం ఏం పక్క పెట్టలేదు ఆయన, కోదండం ఏం పక్కకు పెట్టలేదు ఆయన. వాళ్ళని సంహరించాడు. సంహరించి చెప్పాడు, క్షత్రియులం కాబట్టి ఈ భూమండలం మొత్తం మా ఆధీనంలో ఉంది. మ్, మ్, కాబట్టి నాకు స్వేచ్ఛ ఉంది యుద్ధం చేయడం అని చెప్పేసి చెప్తాడు రాముడు. సో అట్లా కథ ముందుకు వెళ్ళడానికి మహర్షులు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలో ఆ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారనమాట. సో దాన్ని ఇక్కడ కొద్దిగా కైకను గురించి కూడా చెప్తారు కదా ప్రభుజీ. కైక మందర మాటలకు ప్రేరితమై ఆ వరాలు అడగడమే కాదు, ఆమెకు కూడా తెలుసు రామచంద్ర ప్రభు ఈ రాక్షస సంహారానికి పుట్టిన విష్ణువు అవతారమని. అందువల్లే ఆమె ఆ ఆ, తనలో ఉన్న ఆ ప్రేమనంతా దాచిపెట్టి కేవలము రాక్షస సంహారం కోసం పంపించింది. కైక చాలా త్యాగం చేసిందని ఓ చోట చదివాను ప్రభుజీ. మనకి కైకమ్మ తల్లి మనసులో ఏముందో తర్వాత సర్గల్లో ఉంటుంది. సో వచ్చే వారం తెలుసుకుందాం ఆవిడ మనసులో ఏముంది, ఆవిడ ఏం అలాగే ఆలోచించింది ప్రభు. అనేటటువంటి విషయాల్ని. ఓకే, మళ్ళీ వచ్చే అలాగే వారం ప్రభు. తెలుసుకుందాం. హరే హరే కృష్ణ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే ధన్యవాదాలు. కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? చాలా సంతోషం. ఆ ఈరోజు రామచంద్రమూర్తి అయోధ్యకాండలో రాజారాముడు అవ్వాలనేటటువంటి నిర్ణయం దగ్గర మనం ముగించుకున్నాం. తర్వాత వారం తదుపరి విషయాలు తెలుసుకుందాం. ఓకే. సో రేపటి నుండి అధిక మాసం మొదలవుతుంది. పురుషోత్తమ మాసం అని అంటారనమాట. ఈ అధిక మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. కేవలం ఒకే ఒక్కటి చేస్తారు. ఏంటంటే భగవద్భక్తి పారాయణ, భగవద్భక్తి అనుష్ఠానం మాత్రమే చేస్తారు. ఓకే. సో అందరూ కూడా రేపటి నుండి, అంటే ఆల్రెడీ మొదలైంది, వైష్ణవ పురుషోత్తమ మాసం ఆల్రెడీ మొదలైంది, కానీ స్మార్త ప్రకారం అమావాస్య తర్వాత మొదలవుతుంది కాబట్టి రేపటి నుండి మొదలవుతుంది. సో అందరూ కూడా ఆల్రెడీ పాటిస్తున్న వాళ్ళు మంచిగా పాటించండి. చిన్న నియమమే, ఈ పురుషోత్తమ మాసంలో ప్రతిరోజు కూడా పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని పారాయణ చేయాలి. అది చేస్తే భగవంతుని యొక్క కృప చక్కగా లభిస్తుంది. అందరూ కూడా భగవద్గీతలోని 15వ అధ్యాయం కేవలం 20 శ్లోకాలతో కూడుకున్నటువంటిది అనమాట. 15వ అధ్యాయాన్ని చక్కగా పారాయణ చేసి ఈ పురుషోత్తమ మాసం యొక్క పూర్తి ఫలితాన్ని సద్వినియోగపరచుకోండి. ఇంకేమన్నా చేయాలి? హరే కృష్ణ ప్రభుజీ. దండాత్సనం. ఎస్ మాతాజీ. ఇంకేమైనా చేయాలా ప్రభుజీ? దాన ధర్మాలు చేయొచ్చు. దేవాలయాలకి, గోసేవకి, అన్నదానాలకి దాన ధర్మాలు చేయొచ్చు. ఏ పుణ్యప్రదమైనటువంటి పని చేసినా కూడా, కర్మ చేసినా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అనమాట ఈ పురుషోత్తమ మాసం. పారాయణ ప్రభుజీ. అదే గోవర్ధనోద్ధర ఏదో శ్లోకం ఉంటది కదా ప్రభు. గోవర్ధనగిరికి సంబంధించినటువంటి గోవర్ధనందరం వందే గోపాలం గోపరూపిణం అని గోవర్ధనగిరికి సంబంధించినటువంటి శ్లోకాలు, అలాగే ఇంకొన్ని నియమాలు, అంటే నేను ఏదైతే పాటిస్తున్నా అది చెప్పాను అనమాట. 15వ అధ్యాయం చదవడం సులభం, అది చేస్తాను. ఇంకా చాలా లిస్ట్ అది కావాలంటే గోవర్ధనోద్ధర శ్లోకం గ్రూప్ లో పెట్టారు. చూస్తాను, అది దొరికితే పెడతాను నేను. హరే కృష్ణ. పావని మాత, మీ దగ్గర ఏమైనా ఉందా? కృష్ణ చూడాలి, లేదు ప్రభుజీ, నాకు ఐడియా లేదు, బట్ చూస్తాను ప్రభుజీ. నేను విన్నది పొద్దున్న చౌరాష్టకం కూడా విన్నాను, పాడండి అన్నారు. దాని ప్రామినెన్స్ ఏంటి ప్రభుజీ? ఇదంటే పురుషోత్తమ యోగం, ఆయన అధిపతిగా ఉన్నారు కాబట్టి పురుషోత్తమ యోగం చదువుతున్నాము. సో వై వి నీడ్ టు రీడ్ చౌరాష్టకం? అదే భగవంతుని యొక్క లీలలు, భగవంతుడు జరిపినటువంటి అద్భుతమైనటువంటి ఆనందమయ లీలల గురించినటువంటి వర్ణన చౌరాష్టకం. చాలా ఉన్నాయి కదా ప్రభు. దామోదర్ లీల ఉంది, గోవర్ధన లీల ఉంది, వై చౌరాష్టకం? ఎందుకు చౌరాష్టకమే అంటే దీంట్లో భగవంతుడు చేసినటువంటి చిలిపి లీలల గురించి ఉంటుంది, మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది. సో అట్లాంటి లీలలు పారాయణ చేస్తే తొందరగా భగవంతుని మీద మనస్సు వెళ్తుంది అనేటటువంటి భావనతోటి కూడా చౌరాష్టకం చేయమని చెప్పారు. ఇంకెన్నో కారణాలునే, ఒక కారణం నేను చెప్పాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. దండత్ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. ప్రభుజీ జగన్నాథాష్టకం కూడా పాడొచ్చు అన్నారు ప్రభుజీ.
సో భగవత్ సంబంధమైనటువంటి ఏవైనా కూడా ఏవి చేసినా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. ఓకే, హరే కృష్ణ. సో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. వాంఛా కల్పతరోభ్యశ్చ కృపా సింధోభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ ప్రభుజీ, అందరికీ కూడా సీతారామచంద్రమూర్తి కృపా కటాక్ష క్షణాలు ధన్యవాదాలు ప్రభుజీ. ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ ధన్యవాదాలు కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ. ధన్యవాదాలు. జ్ఞానోదయం. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ.